ఫంక్షన్ హాల్ ముందు అందంగా వెలుగుతున్న కూతురు పెళ్లి విద్యుత్ దీపాలను చూసి చక్రధర్ గారు గుండె సంతోషంతో నిండిపోయింది. కిటికీ దగ్గర నుంచుని కిందికి చూస్తూ టెన్షన్తో గోళ్లు కొరికేస్తూ ఆలోచిస్తూ ఉంది అవనిక. పెళ్లికొడుకు గదిలో అందంగా ముస్తాబోవుతూ చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడే అవనిక అజయ్తో మాట్లాడటానికి ఆ గదిలోకి వచ్చింది. అజయ్ ఫ్రెండ్స్ అందరూ అవనికని చూసి అజయ్ని ఆట పట్టించి బయటికి వెళ్తారు వాళ్లకి ప్రైవసీ కల్పించడానికి. అవనిక అజయ్ వైపు చూస్తూ, ఏంటో చాలా సంతోషంగా ఉన్నావ్? పెళ్లంటే ఎవరైనా సంతోషంగానే ఉంటారు కదా అవని, వేషాలేకు. ఇప్పుడు నేనేం చేశారా? మరి లేకపోతే ఈ పెళ్లి నిజంగా నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా? అరే మేరీ మా నువ్వు మా అమ్మే భార్యగా వస్తుంటే ఎవరైనా హ్యాపీగానే ఉంటారు కదా. నువ్విలా మాట్లాడి నాకింక పిచ్చెక్కిచ్చకు. అసలే తప్పు చేస్తున్నానేమో అనే భయంలో ఉన్నాను. ఇలారా కూచో. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇంకెలా అనుకోవాలి అజ్జూ? నువ్వు నా బెస్టీవి, బెస్టీ కన్నా ఎక్కువ. నీకు నాకు మధ్య సీక్రెట్స్ అనేవి ఏమీ ఉండవు, నీకు తెలుసుకదా? హా తెలుసు. ఇప్పుడేమైందిరా బంగారం? అమ్మవాళ్లని మోసం చేస్తున్నానని బాధగా ఉందిరా. వాళ్లు మన పెళ్ళి అని చాలా సంతోషంగా ఉన్నార్రా. కాని నాకేమో అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు, నీకు తెలుసుకదా? అందుకే వాళ్లు పెళ్లి చేస్తాము అంటే కొంతకాలం టైం కావాలి. ఆ రీసెర్చుంది ఈ రీసెర్చుంది అని ఇప్పటివరకు దాటేస్తూ వచ్చాను. కాని నాన్న ఇంక ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని పట్టుపట్టేపటికి ఏం చేయాలో తెలియక, నాన్న నేను అజయ్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి నిన్నడ్డం పెట్టుకున్నాను. కాని వెంటనే చాలా హ్యాపీగా ఫీలయ్యి అంకుల్తో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేస్తానన్నారు. అది జరిగిన 1 మంత్కి, అంటే ఇవాళ్ల మన మ్యారేజ్ జరుగుతుంది. అయినా నువ్వెలా వెంటనే ఒప్పుకున్నావురా పెళ్ళకి? ఇదే నా అతిపెద్ద డౌట్. అసలా రోజు నాన్న అంకుల్తో ఏం మాట్లాడారు? అంకుల్ నిన్నేమడిగారు? అసలా రోజు ఏం జరిగింది? నువ్వైనా చెప్తావా నాకు? ఆ రోజు నుంచి నీతో మాట్లాడదామంటే కుదరడం లేదు. ఇప్పుడు దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావుమా? ఏదైతే ఏమైంది, నువ్వు కోరుకున్నట్టే మన పెళ్లి జరుగుతుంది కదా. అది కాదజ్జూ, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడా? పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చులేమా. అప్పుడే అక్కడికి అవని వాళ్ళ అమ్మగారు సుశీలగారు వచ్చి, అవనీ అవనీ అజయ్ అని పిలుస్తారు. అదిగో ఆంటీ పిలుస్తున్నారు. పిలిస్తే పిలిచిందిలే. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలజ్జూ. పెళ్ళయ్యాక మనిద్దరమే కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే. అప్పుడే అక్కడికి అవని వాళ్ళ అమ్మగారు సుశీలగారు వచ్చి, ఏంట్రా పెళ్లిదాకా కూడా ఆగలేకపోతున్నారా అని ఆట పట్టిస్తారు. అవనీ విసుగ్గా, అమ్మా నేను అజ్జుతో కొంచెం మాట్లాడాలి, ఒక 10 మినిట్స్ ఆగు అని అంటుంది. పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చులే అంటే, కాదమ్మా నేనిప్పుడే మాట్లాడాలి, ఒక 10 మినిట్స్ ఆగు అని వాళ్ళ అమ్మని బయటికి పంపించేస్తుంది. ఏంటో దీని హడావిడి అని ఆవిడ బంధువుల్ని మాట్లాడించడంలో బిజీ అయిపోతారు. రకరకాల అందమైన పూలతో, పసుపు కుంకుమ గంధం అగరబత్తి సువాసనలతో, వేదమంత్రాలు చదువుతున్న వేద పండితులతో చూడటానికి ఆ సీతారాముల కళ్యాణమే జరుగుతుందా అన్నట్టుంది కళ్యాణమండపం. పండితులు అజయ్తో వరపూజ జరిపిస్తున్నారు. చక్రధర్ సుశీలగార్లు అజయ్ కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లికూతుర్ని తీసుకురండి అని పూజారిగారు చెప్పిన మాటకి అజయ్ ఆలోచనలు గంట ముందుకు వెళ్లాయి. ఏం మాట్లాడాలో చెప్పు అవనీ. ఆలోచిస్తూ నుంచున్న అవనికని కదిపాడో అజయ్. నేను చెప్పేది విని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, సరేనా? నిన్ను నేవెందుకు తప్పుగా అనుకుంటాన్రా బంగారం? ఏం చెప్పాలో చెప్పు. ఫస్ట్ ఆ రోజు నాన్న అంకుల్తో ఏం మాట్లాడాలో చెప్పు. అజయ్ నవ్వుకుని, ఏముంది మా, అంకుల్ నాన్నకి కాల్ చేసి నువ్వు నన్నిష్టపడుతున్న విషయం చెప్పారు. నాన్న నా మెచ్యూరిటీకి హ్యాపీగా ఫీలయ్యి అజయ్తో మాట్లాడి చెప్తాను అని చెప్పారు అంకుల్తో. ఆ రోజు ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక నన్ను పిలిచి విషయం చెప్పారు. ఫస్ట్ నాకు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. అప్పుడే నాన్న, నువ్వే అంటావు కదరా తను మీ అమ్మ అని, పోయిన మీ అమ్మే అవనిక రూపంలో నీ భార్యగా మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెడుతుందన్నారు. ఇంతకన్నా మనకింకేం కావాల్రా అన్నారు. అది కాదు నాన్నా, అది నా బెస్ట్ ఫ్రెండ్ కదా. కాని మనసులో చాలా హ్యాపీగా నేను అవనిని చిన్నప్పుడ్నుంచి ఇష్టపడుతున్నాను. అమ్మలేని లోటు అవని వల్ల నాకే రోజూ తెలియలేదు. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయం తనతో చెప్పలేకపోయాను. అన్ని విషయాలు నాతో చెప్తుంది, కాని ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తున్నానంతే. దాంట్లో ఏముందిరా, ఆడపిల్ల కదా, నువ్వే ముందు చెప్పాలి అని అనుకుండే ఉండేమో. చక్రధర్ సంగంధాలు చూడటం మొదలుపెట్టేపడికి ఇంకా ఈ విషయం బయటపెట్టిందేమో. అక్కడే అవనిక మీద గౌరవం ఇంకో మెట్టెక్కిందిరా నాకు. ఏ ఆడపిల్లరా ప్రేమించినవాడికి కూడా చెప్పకుండా ఇంట్లో తల్లిదండ్రులకి ఆ విషయం ముందు చెప్పేది? అయినా నాన్న, మా ఇద్దరి ఫీల్డ్స్ వేరు. మాకెలా సెట్ అవుతుంది నాన్నా? అదేమో అగ్రికల్చరల్ సైంటిస్టు, నేనేమో ఓ సాఫ్ట్వేరు. ఫీల్డ్ది ఏముందిరా, మీ ఇద్దరూ హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్. నాక్కొంచెం టైం కావాలి నాన్నా, నేను ముందు అవనితో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది? ఆడపిల్ల తానే నువ్వంటే ఇష్టమని చెప్తుంటే
నాకైతే ఇంకా ఆలోచించేదేమీ లేదురా. మాకు ఇష్టమే అని చక్రధర్కి కాల్ చేసి చెప్పేస్తాను అంతే. ఇదేరా జరిగింది. అజ్జూ, నీకొక విషయం చెప్పాలి అవని. నాకీ పెళ్ళి ఇష్టం లేదురా. ఈ పెళ్ళి అని కాదు, అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదురా. ఈ విషయం నీతో చెప్పాలి అని చాలా ట్రై చేశారా, కాని కుదర్లేదు. ఎన్నిసార్లు నీతో మాట్లాడదామనుకున్నా నాకు రీసెర్చ్ ఉండటమో నువ్వు మీటింగ్స్లో ఉండటమో జరిగేది. ఫైనల్లీ ఇప్పుడే టైం దొరికింది. తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది. ఇక్కడ అజ్జుబాబు అసలు పెళ్ళంటే ఇష్టంలేదు అని చెప్పిన అవని సడన్గా తన్ని చేసుకుంటా అని చెప్పింది తెలిసాక ఒకవేళ అవనికకి తానిష్టం వల్లే అలా చెప్పిందేమో అని అనుకున్నాడు. అజ్జూ, అజ్జూ అప్పుడే నిద్రలోంచి లేస్తున్నట్టు ఉలిక్కి పడతాడు. ఏంట్రా, నేనిక్కడ మాట్లాడుతుంటే ఏటో చూస్తూ నుంచున్నావ్? ఏం మాట్లాడవేంటి? ఏమంటున్నావు అవని? అంకుల్ వాళ్ళకి ఈ విషయం చెప్పుకుంటూ నన్నంటే ఇష్టమని ఎందుకు చెప్పావు మరి? అది అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాన్రా. కాని ఇంత తొందరగా నాన్న పెళ్లి కుదురుస్తారా అనుకోలేదురా. అజయ్ చాలా అసహనంగా ఇప్పుడెలా మరి అని అడుగుతాడు. నా దగ్గరొక ఐడియా ఉంది అజ్జూ. మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం. 1 year అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకున్నామని చెప్పొచ్చు. అజయ్ షాక్ అయ్యి, వామ్మో వామ్మో, నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఎక్కడ్నుంచి వస్తున్నాయే అని అనుకుంటాడు మనసులో. పైకి మాత్రం సైలెంట్గా ఉంటాడు. అజ్జ మాట్లాడవేంటిరా? అది కాదవని, ఇలా చేస్తే మనం వాళ్ళని మోసం చేసినట్టవుతుంది కదా. అలా ఎందుకవుతుందజ్జూ? నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, వద్దు అంటే వాళ్ళ నా మాట విన్నారా? వాళ్ల సంతోషం కోసం నన్ను పెళ్లి చేసుకోమన్నారు. వాళ్ల మాట విన్నాను కదా. ఇందుకే నిన్నే నేను చూస్ చేసుకుంది. నువ్వైతే నా బెస్టివి, నన్ను బాగా అర్థం చేసుకుంటావని. ప్లీజ్ రాజ్జూ, ఒప్పుకో. మనకి ఎక్కువ టైం కూడా లేదు. అజయ్ ఏదో ఆలోచించుకుని, సరే అయితే నువ్వు చెప్పిందానికి నేనొప్పుకుంటున్నా. కాని ఒక కండిషన్. ఈ 1 yearలో నీకు మన బంధం మీద ఏమాత్రం నమ్మకం కలిగినా లేదా నా మీద ఇష్టం కలిగినా మన బంధం శాశ్వతమవుతుంది. ఆ కండిషన్ మీద ఒప్పుకుంటాను. అరే అజ్జూ, నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఇంక ఇవన్నీ ఏంటిరా? నా కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నేను నీ అగ్రిమెంట్కి ఒప్పుకుంటాను. లేదంటే ఇప్పుడే అంకల్ వాళ్లతో మాట్లాడి మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. ఏంట్రా, బెదిరిస్తున్నావా? లేదు బంగారం, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే నాకు మన మ్యారేజ్తో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రాబ్లం నీదే కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. టైం చూసి కొడుతున్నాడదవా అని మనసులో అనుకుని పైకి మాత్రం అయిష్టంగా సరే అంటుంది. అయిష్టంగా సరే అయితే నేను కూడా అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాను. హమ్మయ్యా అనుకుని మెరుపు తీగల్లా తన గదిలోకి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి సైన్ చేయమని చెప్తుంది. అన్నీ రెడీగా పెట్టుకుంది మెంటల్ది అని మనసులో అనుకుని అగ్రిమెంట్ ఒకసారి చదివి సైన్ చేస్తాడు. కాళ్ళు తీసి పళ్లంలో పెట్టునాయనా అని పంతులుగారు చెప్తుంటే స్పృహలోకి వస్తాడు అజయ్. చక్రధర్, సుశీలాగారు అజయ్ కాళ్ళు కడిగి అవనికా చేతులు అజయ్ చేతిలో పెట్టి ఆవుపాలతో చిల్లర డబ్బులతో కన్యాదానం చేస్తారు. జిలేకర్ర బెల్లంగట్టం ముగిశాక ఆహుతులంతా అక్షింతలతో వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అనే వేదమంత్రం సాక్షిగా అజయ్ అవనిక మెడలో 3 ముళ్ళు వేస్తూ 3 ప్రమాణాలు తనికి తానే చేసుకుంటాడు. మొదటి ముడికి నిన్ను నా దానిలా మార్చుకుంటాను. రెండవ ముడికి నువ్వు తయారు చేయించిన అగ్రిమెంట్ నీ చేత్తో నువ్వే చించేసేలా చేస్తాను. ఇంకా ముచ్చటగా మూడో ముడికి అసలు పెళ్ళే వద్దు అన్న నీతో నువ్వే నా భర్తవి, నువ్వే నా జీవితం అనేలా నిన్ను మార్చుకుంటాను. 3 ముళ్ళు వేసి అవనికా పక్కన కూర్చున్నాక బంధువులంతా ఆశీర్వదిస్తారు. అజయ్ తాళికట్టు కూర్చున్నాక ఆహుతులంతా అక్షింతలు వేసి కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. తలంబ్రాల ఘట్టంలో ఇష్టంగా అజయ్, పెద్దల కోసం అవనిక పోటీ పడుతూ ఉంటారు. అజయ్ వెనక అజయ్ చెల్లెలు స్ఫూర్తితో పాటు అజయ్ స్నేహితులంతా ఉంటారు. అవనిక వెనక అవనిక అన్నయ్య వినయ్, తన భార్య మల్లిక, ఇంకా అవనిక ఫ్రెండ్స్ ఉంటారు. అజయ్ నువ్వే గెలవాలి అని అజయ్ తరపు వాళ్ళు, అవనిక నువ్వే గెలవాలి అని అవనిక తరపు వండకు పోటీ చాలా ఉత్సాహంగా సాగుతుంది అని కింద కూర్చున్న పెదవాళ్లందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. పంతులుగారు, చూడండి నాయనా, దీనిలో గెలుపు ఓటములు ఏమీ ఉండవు. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టం వెనక ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలకు ఇవేమీ అర్థం కావడం లేదు. అవేంటో మీరే చెప్పండి పంతులుగారు, మేం తెలుసుకుంటాము అన్నాడు అజయ్ ఫ్రెండ్స్లోని ఓ తుంటరి కుర్రాడు. చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. మంగళస్నానం. పెళ్లిరోజు మంగళస్నాన ఆచారంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ వధూవరులు పవిత్ర స్నానం చెయ్యాలి.
వారిని శుద్ధిచేసి పవిత్ర కర్మలు చేయడానికి వారిని సిద్ధం చేయడమే లక్ష్యం. ఈ స్నానాన్ని అభ్యంగన స్నానమంటారు. వారు ధరించడానికి కొత్త దుస్తులను అందిస్తారు మరియు ముందుకు సాగే సన్నదాల్లో అంతా బాగా జరుగుతుందని భాస్వరదిస్తారు. మంగళహారతి. మంగళస్నానమనంతరం ఆడపడుచుతో హారతి ఇప్పిస్తారు. ఇక్కడ వధూవరులకు తమ జీవితాలను సంతోషంగా నడిపించే జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తారు. స్నాతకం. స్నాతకం అంటే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది సాధారణంగా గృహస్థుల బాధ్యతలు వరుడికి అప్పగించే ముందు నిర్వహిస్తారు. వివాహ ముహూర్తానికి కొన్ని గంటల ముందు వరుడి నివాసంలో స్నాతక కర్మ జరుగుతుంది. ఈ ఆచారంలో భాగంగా వరుడు తన శరీరానికి వెండి దారాన్ని ధరించమని అడుగుతారు. గౌరీపూజ. వివాహ వేడుకకు ముందు వధువు తన కుటుంబ సభ్యులు మరియు బంధువులతో కలిసి తన ఇంట్లో గౌరీపూజను నిర్వహిస్తుంది. ఈ సమయంలోనే ప్రవర వధూగోత్రాన్ని వంశాన్ని ఆమె పితృగోత్రం నుండి వరుడి గోత్రంగా మారుస్తారు. వధువు గౌరీపూజ చేస్తున్నప్పుడు 2 కుటుంబాలకు చెందిన వృద్ధ దంపతులు హాజరయ్యి ప్రవరానికి సాక్ష్యమివ్వాలి. వరుడికి బామ్మరిది కాళ్లు కడగడం కాశీయాత్ర ఎదుర్కోలు. వరుడు మరియు అతని కుటుంబ సభ్యులు వివాహవేదికకు వచ్చినప్పుడు వధువుల తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు నాదస్వరం సాంప్రదాయ సంగీతం మధ్య అద్భుతమైన వైభవంగా వారిని స్వీకరించి స్వాగతించి బామ్మర్దితో కాళ్లు కడిగిస్తారు. ఈ ఆచారాన్ని ఎదుర్కోలు అంటారు. సాంప్రదాయంగా స్నాతకం తర్వాత వరుడు ఉన్నత చదువులకు అర్హుడయ్యి కాశీకి వెళ్లి మరింత చదువుకోవడానికి లేదా సన్యాసి అవడానికి అర్హులు. అయితే వివాహానికి ముందు వేడుకగా వరుడు కాశీకి వెళ్ళినట్లు నటించి తాను ప్రపంచ సుఖాలు అంటే వివాహం, సంబంధాలు, ఆస్తులు వంటివి వదిలేస్తానని మరియు ఇకపై కుటుంబ జీవితాన్ని గడపడానికి ఆసక్తి చూపడం లేదు అని చెప్తారు. వధువిన సోదరుడుగాని లేదా బంధువు అతన్ని ఆపేస్తారు. అతని ఇంట లేదా గృహస్థ బాధ్యతను స్వీకరించమని మరియు వివాహం కోసం మండపానికి తిరిగి వస్తాము అని ఒప్పిస్తారు. గణేశ పూజ. వివాహ వేడుక వరుడు మండపంలో గణేశ పూజ చేయడంతో ప్రారంభమవుతుంది. ఈ ఆచారాలు ఇకపై ఎలాంటి చెడు మరియు అడ్డంకులను దూరం చేయడానికి మరియు వధూవరుల కలయిక కోసం ఆశీర్వాదాలు పొందేందుకు. వధువు ప్రవేశం మరియు తెర. మామ మరియు అత్త వధువును పల్లెకిలో మండపానికి తీసుకువెళతారు లేదా అందంగా అలంకరించబడిన పందిరితో నడుస్తారు. అయితే పూజారి నేపథ్యంలో పవిత్ర మంత్రాలను పఠిస్తారు. వధువు వరుడు ఆ సమయంలో ఒకరినొకరు చూడకుండా నిరోధించడానికి ఒక తెరతో చేసిన విభజనతో ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటారు. కన్యాదానం. కన్యాదానమంటే కన్యని దానమివ్వడం. కన్యాదానమనేది అమ్మాయి కుటుంబం తమ కుమార్తె బాధ్యతను వరుడికి అప్పగించే వేడుక. వేడుకలో వధువు తల్లిదండ్రులు వరుడి పాదాలను కడుగుతారు. ఎందుకంటే వరుడు లక్ష్మీదేవిగా పరిగణించబడే తమ కుమార్తెను వివాహం చేసుకోవడానికి వచ్చిన విష్ణుమూర్తి యొక్క వ్యక్తిత్వంగా భావిస్తారు. ఇది ఒక తండ్రి చేసే అత్యంత గొప్ప కార్యం. దానాలన్నింటికన్నా గొప్పది ఈ కన్యాదానమే. ఎందుకంటే ఏ దానమిచ్చినా కొంతవరకే ఉంటుంది. అదే ఒక కన్యని దానమిస్తే తాను ఒక చక్కటి కుటుంబాన్ని నిర్మిస్తుంది. పాణీగ్రహణం. దీని అర్థం చేతులు పట్టుకోవడం. వరుడు వధువు చేతిని పట్టుకొని ధర్మేచ్ఛ, అర్థేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతిచరామి అని 3 సార్లు జపించేలా చేస్తారు. మరియు వధువు తండ్రికి 3 సార్లు హామీ ఇస్తారు. అతడు సంతోషంలో మరియు దుఃఖంలో ఎప్పటికీ ఆమెకు తోడుగా ఉంటాడు. ఇది న్యాయంగా, ఆర్థికంగా, కోరికతో, ఆధ్యాత్మికంగా నేను ఆమె నుండి దూరంగా ఉండను అని మాట ఇవ్వడం. జీలకర్ర బెల్లం. పూజారి వేదాలలోని శ్లోకాలను పఠిస్తాడు. అప్పుడు దంపతులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర మరియు బెల్లంతో చేసిన ముద్దను పెట్టమని చెప్తారు. ఈ ఆచారాన్ని జీలకర్ర బెల్లము అంటారు. ఇది వివాహిత జంట యొక్క సంబంధం విడదీయరానిదని మరియు అవి విడదీయరానివని తెలియచేయడానికి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇది అసలైన ముహూర్తంలో జరుగుతుంది మరియు దంపతుల మధ్య ఉన్న తెర తొలగిపోవడంతో అధికారికంగా భార్యభర్తలుగా ఏకమవుతారు. వధువు గోత్రాన్ని మార్చే ఆచారం ప్రవర. వివాహ వేదికపై వరుడు మరియు వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరి సమక్షంలో మరోసారి ప్రదర్శించబడుతుంది. పెద్దలు దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించగా చిన్నవారు శుభాకాంక్షలు తెలుపుతారు. మధుపర్కం. మధుపర్కం ఆచారంలో భాగంగా
వధువు ఎరుపు అంచుతో కూడిన తెల్లటి చీరను ధరిస్తుంది. వరుడు ఎరుపు అంచుతో తెల్లటి ధోతీని ధరిస్తాడు. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది మరియు ఎరుపు బలాన్ని సూచిస్తుంది. వధువు వరుడు మండపానికి తిరుగువచ్చి మరియు ఇప్పుడు వరుడు వధువు కుడివైపున కూర్చుని తరువాతి కర్మల్ నిర్వహించడానికి ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. మంగళసూత్రధారణ. మంగళసూత్రమంటే పవిత్ర దారం కట్టడం. వరుడు వధువు మెడలో 2 బంగారు సూత్రాలతో, ఒకటి ఆమె కుటుంబం మరియు ఒకటి జీవిత స్వామితో 3 ముడులున్న 211 పోగులున్న దారాన్ని కడతాడు. 3 ముడులు ఆలోచనలు మనస, వాచ మరియు కర్మణాలో వధువు యొక్క అంగీకారాన్ని వరుడికి సూచిస్తాయి. ఈ ఆచారం జంట యొక్క సంపూర్ణ ఐక్యతను సూచిస్తుంది, శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా. తలంబ్రాలు, అక్షింతలు. తలంబ్రాలు వేడుకలో వధువు వరుడు ఈ బియ్యం మిశ్రమాన్ని ఒకరి తలపై మరొకరు స్నానంలాగా పోస్తారు మరియు వధువు వరుల కోసం ఒక ఆహ్లాదకరమైన ఈవెంట్గా మారుస్తారు. ఇది ఇప్పటివరకు 2 వేరువేరు ప్రపంచాల్లో పెరిగిన 2 వ్యక్తుల్లో దగ్గరతనం రప్పించడం కోసం. ఈ సందర్భాన్ని చూసిన వివాహితులు దంపతులను ఆశీర్వదించడానికి ముందుకు వస్తారు. పూల రేకులు మరియు పసుపు పూసిన బియ్యం చల్లుతారు. అప్పుడు వధువు వరుడు దండలు మార్చుకుంటారు లేదా ఒకరినొకరు జీవితస్వాములుగా స్వీకరిస్తారు. బ్రహ్మముడి, నల్లపూసలు, తమలపాకులు, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ము, తమలపాకులు మరియు వధువు పళ్ళు, చీర చివర మరియు వరుడు కండువ చివరికి వదులుగా నాణాలు గెయ్యడం ద్వారా నిర్వహిస్తారు. తరువాత ఈ 2 చివర్లు కలిపి ముడివేస్తారు. వారు 2 కుటుంబాలతో మంచి సంబంధాలను కొనసాగించాలని సూచిస్తుంది. చెడుకన్ను నివారించడానికి వరుడి మోత నల్లపూసలను పురోహితుడికి అందిస్తారు. వధువును దానితో అలంకరించడానికి వరుడికి అందిస్తారు. నాగవల్లి మరియు సప్తపది. సప్తపది ఆచారాలలో భాగంగా వరుడు మరియు వధువు పవిత్రమైన అగ్ని లేదా హోమం చుట్టూ 7 అడుగులు కలిసి నడుస్తారు. ఒకరినొకరు పోషించుకోవడానికి, శక్తితో కలిసి ఎదగడానికి, వారి సంపదను కాపాడుకోవడానికి, సంతోషాలు మరియు దుఃఖాలను పంచుకోవడానికి ప్రమాణం చేస్తారు. ఒకరినొకరు చూసుకోవడం, పిల్లలు మరియు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ తీసుకోవడం, జీవితాంతం స్నేహితులుగా ఉండడం. సప్తపదితో వేదశాస్త్రాల ప్రకారం వివాహం పూర్తయింది. స్థాళిపాకం ఆచారంలో భాగంగా వరుడు వధువు పాదాలకు వెండిమెట్టెలు కాలి ఉంగరాలతో అలంకరిస్తారు. స్త్రీని తనది అని చెప్పుకోవడానికి పురుషుడు ఆమెకు వంగి ఉంటాడని కూడా నమ్ముతారు. నల్లపూసలు, మెట్టెలు ఆమె వివాహిత అని ప్రధానం. దీని తర్వాత ఒక కుండ అంటే అలంకరించిన వెండి లేదా టెర్రాకోటా పాట్ నీటితో నిండినది దంపతుల ముందు ఉంచబడుతుంది మరియు దానిలో ఒక ఉంగరం ఇంకా వధువు కాలిమెట్టె ఉంచబడుతుంది. వరుడు తన కుడిచేతిని లోపలికి మరియు వధువు తన ఎడమచేతిని లోపలికి పెడతారు మరియు వారు ఆ ఉంగరాని కోసం పోటీ పడతారు. వారు దీన్ని 3 సార్లు చేస్తారు మరియు ఎవరు ఎక్కువగా గెలుస్తారో వారు వివాహంలో ఆధిపత్యం వహిస్తారు అని అర్థం. 2 వైపుల నుండి నినాదాలు మరియు కేకలు వేయడంతో ఇది సరదాగా గడిచే సమయం. అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం అనేది వధూవరులకు అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాలను సూచించే ఆచారం. మన పురాణాలలో ఎంతో మంది పతివ్రతలు ఉన్న కొత్తగా పెళ్లైన వాళ్లకి అరుంధతినే చూపిస్తారు. ఈ నక్షత్రాలు ఒకదానికొకటి సంపూర్ణమైన జంటను సూచిస్తాయి. అప్పగింతలు. పెళ్లి ముగిసిన తరువాత అప్పగింతలు జరుగుతాయి. వధువు తల్లిదండ్రులు ఆవుపాలలో ఆమె చేతులను ముంచి పురోహితుడు అప్పగింతల మంత్రాలు చదువుతుంటే వధువుని సాంప్రదాయంగా వరుడు మరియు అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు అని చెప్పడం ముగిస్తారు. అందరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. అజయ్ ఇవన్నీ విన్న తర్వాత ఇంక గట్టిగా నిర్ణయించుకుంటాడు అవనికాను మార్చుకోవాలి అని. మొదటిసారి అవనిక కూడా ఆలోచనలో పడుతుంది. పంతులుగారు మిగిలిన ఘట్టాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేస్తారు. అప్పగింతలల్లో చక్రధరింక సుశీలాగార్లు అవనికని అజయ్కి అప్పగిస్తూ కన్నీటి పర్యంతమవుతారు. ప్రసాద్గారు ఊర్కో చక్రధర్, తానేమైనా పరాయింటికి వెళుతుందా, మీకేమైనా దూరంగా వెళుతుందా? 2 సందుల అవతలే కద మా ఇల్లు, మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. అది కాదన్నయ్యా, ఇప్పటివరకు మేం తన్ని వదిలి దూరంగా ఉన్నది లేదు, అందుకే ఈ బాధ. ఏదైనా తప్పు చేసినా కడుపులో పెట్టుకోండన్నయ్యా, మీరు తన్ని కూతుర్లానే చూస్తారు, కాని చిన్నపిల్లన్నయ్యా,
తెలిసి తెలియక ఏదైనా చేస్తే పెద్ద మనసు చేసుకుని క్షమించండి. వెంటనే స్ఫూర్తి సుశీలాగారితో, ఆంటీ, మీరు అంతలా చెప్పక్కర్లేదు. మా అన్నయ్య సరదాకి చెప్పిన కూడా తను మా అమ్మే ఆంటీ, మా అమ్మ ప్లేస్లోకి వస్తుంది. మీరు తన గురించి ఆలోచించకండి. ఆ మాటతో చక్రధర్ ఇంక సుశీలాగార్లు చాలా సంతోషంగా ఫీలవుతారు. చక్రధర్ ఇంక సుశీలాగార్లు ఇద్దరూ అవనికకి చాలా జాగ్రత్తలు చెప్పి అత్తగారింటికి సాగనంపుతారు. పెళ్ళికొడుకు ఇంక పెళ్ళికూతురుల కార్ వినయ్ డ్రైవ్ చేయగా అత్తవారింటికి బయలుదేరింది అవనిక. అజయ్ వాళ్లు వచ్చేప్పటికీ స్ఫూర్తి హారతి పట్టుకుని రెడీగా ఉంటుంది. ఇద్దరూ పేర్లు చెప్పి లోపలికి రావాలి అని ఆట పట్టిస్తుంది ఆడపడుచు హోదాలో. రే అన్నయ్య, కట్నం భారీగా ఇస్తేనే లోపలికి రానిచ్చేది అని ఆట పట్టిస్తుంది. అజయ్ ఎంతో ఇష్టంగా, నేను నా భార్య అవనికతో వచ్చాను అని చెప్తాడు. వదినా, ఇప్పుడు నీవంతు నువ్వే చెప్పాలి. చెప్పారా తల్లీ, సిగ్గుపడకు అని అంటారు ప్రసాద్గారు కోడలికి వత్తాసు పలుకుతూ. అవనిక ముక్తసరిగా, నేను ఇంకా అజ్జూ వచ్చాము అని చెప్తుంది. అలా కాదు వదినా, మా అన్నయ్య ఎలా చెప్పాడో అలా చెప్పాలి అని ఆట పట్టిస్తుంది. అందరూ చెప్పాలి చెప్పాలి అని ఆట పట్టిస్తుంటే ఇంక తప్పక నేను నా భర్త అజయ్తో కలిసి వచ్చాను అని చెప్తుంది. నా భర్త, ఎంత బావుందో ఆ మాట వినడానికి, కదా బంగారం అని అంటాడు అవనికకి మాత్రమే వినిపించేలా. రేయ్, ఎక్కువ చెయ్యకు, నీ సంగత్ తర్వాత చెప్తా. ఏంట్రా మీ గుసగుసలు, నువ్వు గృహప్రవేశం కానివు తల్లీ అని అంటారు ప్రసాద్గారు. అన్నయ్య, నాకు కట్నం గట్టిగా ఇస్తేనే నిన్ను లోపలికి రానిచ్చేది అని అల్లరి మొదలుపెడుతుంది స్ఫూర్తి. వెంటనే తన జేబులో నుంచి డైమండ్ ఇయర్ రింగ్స్ తీసి స్ఫూర్తికి ఇస్తాడు. అవి చూసి స్ఫూర్తి చాలా హ్యాపీగా ఫీలయ్యి, థాంక్స్ రా అన్నయ్య అని అరుస్తుంది. ఇంకైనా వాళ్ళన్ లోపలికి రానివ్వు తల్లీ అని అంటారు ప్రసాద్గారు. వదినా, ఇదిగో ఈ నవధాన్యాల కలసం తోసి లోపలికిరా. అవనిక నవధాన్యాల కలసం ఇంట్లో తోసి అత్తవారింట గృహప్రవేశం చేస్తుంది. వెంటనే మల్లిక అవనికతో దేవుడి గదిలో దీపం పట్టిస్తుంది. అప్పుడే ప్రసాద్గారు అజయ్ని పిలిచి, అజయ్, నువ్వు ఇవాళ నా గదిలో ఉండు. అమ్మా, స్ఫూర్తి, మల్లిక అవనికలకి అజయ్ గది చూపించు, రెస్ట్ తీసుకుంటారు. హా, అలాగే నాన్నా, రా అక్కా, రా వదినా అని వాళ్ళిద్దరినీ అజయ్ గదిలోకి తీసుకెళ్తుంది. అవని చీరనగలు తీయడంలో మల్లిక హెల్ప్ చేస్తుంది. ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకో అవనిక, మార్నింగ్ వ్రతముంది అని మల్లిక ఫ్రెష్ అయి కిందికి వెళ్ళిపోతుంది స్ఫూర్తికి హెల్ప్ చేయడానికి. అవనిక ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. తెలియకుండానే నిద్రపోతుంది. తెల్లవారుజామున 4 గంటలకల్లా మల్లిక అవనికని నిద్రలేపుతుంది. త్వరగా ఫ్రెష్ అయ్యిరా, వ్రతానికి ఎక్కువ టైం లేదు అని చెప్పి తను కిందకి వెళ్ళిపోతుంది స్ఫూర్తికి హెల్ప్ చేయడానికి. అవనిక ఫ్రెష్ అయ్యి ప్రదానంలో పెట్టిన చీర కట్టుకుని నగలు పెట్టుకుని అందంగా ముస్తాబయ్యి కిందికొస్తుంది. అప్పుడే అజయ్ రెడీ అయ్యి వస్తూ కిందికి దిగుతున్న అవనిని చూసి అలా ఉండిపోతాడు. దివినించి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది అవనిక. కోలముఖం, చెక్కినట్టు ఉండే కనుబొమ్మలు, కొనతేలిన ముక్కు, మీనాలలాంటి కళ్ళు, పట్టుకుచ్చులాంటి బుగ్గలు, లిప్స్టిక్ అవసరం లేకుండా సహజంగానే పింక్ షేడ్లో ఉండే పెదాలు, చిన్ని గడ్డం, చూడడానికి ముద్దుగా ఉంది. అప్పుడే అవని కూడా అజయ్ని చూస్తుంది. చామఛాయ, 6 అడుగుల ఎత్తు, ఎత్తుకి తగ్గట్టు ఉండే శరీర ఆకృతి, నవ్వకుండానే చొట్టలు పడే బుగ్గలు, కోరమీసం, చూడగానే ఎవరినైనా అట్రాక్ట్ చేసే ఫిజిక్తో ఉంటాడు. ప్రసాద్గారు వచ్చి, రండిరా, వ్రతానికి టైమైంది అని పిలిచెప్పటికీ ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారు. వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. వ్రతానికి చక్రధరింక సుశీలాగార్లు, వినయ్ ఇంకా ఇతర బంధువులు వస్తారు. అందరి భోజనాలయ్యాక పంతులుగారు ఆ రోజు రాత్రికే శాంతి ముహూర్తం నిర్ణయిస్తారు. అజయ్ గదిని మల్లెపూలు ఇంకా రోజెస్తో అందంగా రెడీ చేస్తుంటారు స్ఫూర్తి ఇంకా మల్లిక. అప్పుడే స్వీట్స్ తీసుకొని వినయ్ అక్కడికి వస్తాడు. వినయ్ని చూసి స్ఫూర్తి బయటకి వెళ్ళిపోతుంది. ఏంటి మేడం, చాలా కష్టపడుతున్నట్టున్నారు, నేనేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతూ మల్లిక దగ్గరికి వస్తాడు. ఆ మీరు చేసే సాయం నాకు బాగా తెలుసు, వేషాలేయకుండా నా పని నన్ను చేసుకోనివ్వండి. కాని అప్పటికే వినయ్ మల్లికని వెనకనుంచి హ్యాక్ చేసుకుంటాడు. వినయ్ సడన్గా అలా చేసేసరికి మల్లిక షాక్ అవుతుంది. ఏంటి వినయ్ ఇది, వదులు. వినయ్ మల్లిక చెవి వెనక గాలి ఊదుతూ, ఈ గదిని చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది అని హస్కీ వాయిస్తో చెప్తాడు. వినయ్ చేస్తున్న పనులకి మల్లికకు ఊపిరాడటం కూడా కష్టంగా ఉంటుంది. కష్టంగా, వదులు వినయ్, ఏంటిది, ఇది మన ఇల్లు కాదు, మన గది అంతకన్నా కాదు, ఎవరైనా వస్తారు ప్లీజ్ అని అడుగుతుంది. అబ్బా, వదలాలని లేదురా, నైట్ నా మామూలు నాకిస్తానంటే వదులుతా, లేదంటే లేదు. అబ్బా, ఓకే బాబా, ఓకే, వదులు. స్ఫూర్తి వస్తున్నట్టుంది,
అని కష్టంగా వినయ్ని వదిలించుకుంటుంది. అప్పుడు స్ఫూర్తి అక్కడికి వచ్చి, ఏంటి బావా, మా అక్కని ఇబ్బంది పెడుతున్నావు అని ఆట పట్టిస్తుంది. వినయ్ నవ్వుకుని, నీకెందుకే, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని తలమీద మొట్టి కిందికి వెళ్ళిపోతాడు. అజయ్ గదిలో కూర్చొని అవని గురించి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇప్పుడిది ఎలా రియాక్ట్ అవుతుందో, పెళ్లికే ఇన్ని కండిషన్స్ పెట్టింది, ఇప్పుడు ఇంకెంత గొడవ చేస్తుందో అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్ఫూర్తి గదిలో మల్లిక ఇంక స్ఫూర్తి అవనిని రెడీ చేస్తూ ఉంటారు. చూడండి అర్ధమోగుడుగారు, మా తమ్ముణ్ణిబ్బంది పెట్టకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోమని అని ఆట పట్టిస్తుంది మల్లిక. స్ఫూర్తి కూడా, చూడు వదినా, మీరు తొందరగా నాకు ఆడుకోడానికి ఒక బుజ్జిపాపాయిని ఇచ్చారనుకో, ఏం చెక్కదంతో ఆడుకుంటా అని చెప్పి నవ్వుతుంది. కాని ఇక్కడ మన అవనిపాప మాత్రం, అబ్బా నాకేంట్రా ఈ కర్మ అని మనసులో విసుగ్గా ఫీలవుతుంది. అప్పుడేమింక మీ అలంకరణ పూర్తర్వలేదా అంటూ అక్కడికి వస్తారు సుశీలాగారు. హా, అయిపోయిందత్తయ్యా, వచ్చేస్తున్నాం. సుశీలాగారొకసారి అవనిని చూసి తృప్తిగా ఫీలయ్యి తల్లిగా జాగ్రత్తలు చెప్తుంది. స్ఫూర్తి, మల్లిక, సుశీలాగార్లు ఇంక అమ్మాలక్కలు కలిపి అవనిని అజయ్ గదిలోకి పంపిస్తారు. అవని లోటలికి వచ్చి విసుగ్గా ఫీలవుతూ నిల్చొని ఉంటుంది. అజయ్ గదిలో కూర్చొని అవనినే చూస్తూ ఉంటాడు. ఆహా, ఎంత అందంగా ఉంది, దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంది అనుకుంటూ రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి అలానే చూస్తుంటాడు. అవని బోల్ట్ పెట్టి పాల గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్లి సోఫాలో కూర్చుంటుంది. అజ్జూ, అజ్జూ పిలిస్తే పలకవేంటిరా? అప్పుడే స్పృహలోకి వస్తూ, చెప్పు బంగారం అని అంటాడు. ఏంట్రా ఇదంతా, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. మా తల్లే నన్నే హస్బెండ్గా ఫీలవ్వట్లేదు, ఇంకలా కాకుండా ఇంకెలా అనిపిస్తుందిలే. రేయ్, ఏంట్రా ఇక్కడ మాట్లాడుతుంటే ఎటో చూస్తున్నావ్? ఏం లేదు బంగారం. హా, 3 డేస్ నుంచి బాగా అలసిపోయారా? నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అని సోఫాలోనే ముడుచుకొని పడుకుండిపోతుంది. పడుకో బంగారం, పడుకో. ఇక్కడ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపో. అజయ్ మంచం మీద కూర్చొని అవనినే చూస్తూ ఉంటాడు. మన అజయ్ నిగ్రహానికి పరీక్షన్నట్టు అప్పుడే అవని పైట గాలికి పక్కకి తొలిగి బుజ్జి నడుము బయటపడుతుంది. అది చూసి గుటకలు మింగుతాడు. హా, ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదురా దేవుడా అని మంచం దిగి అవనికకి బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి పిల్లోని హ్యాగ్ చేసుకుని అవనినే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. ప్రసాద్ గారితో చెప్పి చక్రధర్ ఫ్యామిలీ కూడా వాళ్ల ఇంటికి బయల్దేరుతారు. వినయ్ డ్రైవ్ చేస్తుంటే చక్రధర్ గారు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు. బ్యాక్ సైడ్ మల్లిక ఇంకా సుశీలగార్లు కూర్చుంటారు. అలసిపోవడం వల్ల చక్రధర్ ఇంకా సుశీలగార్లు నిద్రలోకి జారుకుంటారు. వినయ్ ఫ్రంట్ మిర్రర్లోంచి మల్లికని కళ్లతోనే తినేసట్టు చూస్తూ ఉంటాడు. సిగ్గుతో చూస్తూ ఉంటుంది మల్లిక. ఆ చూపులకే తన బుగ్గలు చెర్రీపళ్ళు అయిపోతాయి. ఇంటికి చేరుకోగానే ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. వినయ్ రూంలోకి రాగానే మల్లికని బ్యాక్ నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు. అబ్బా వదలండి, ఊపిరి ఆడటం లేదు, పైగా నేను బాగా అలసిపోయాను. వినయ్ ఏమీ మాట్లాడకుండా చేతుల్తోనే తన సమాధానం చెప్తాడు. వినయ్ నెమ్మదిగా సైడ్కి ఉన్న చీర తప్పించి మల్లిక నడుము మడతని సవరించడంలో బిజీ అయిపోతాడు. ఒక చేత్తో నడుముని సవరిస్తూ రెండో చేత్తో ఆమె నాభి చుట్టుకొలత కొలుస్తూ మెడమీద తమకంగా ముద్దుని అద్దుతాడు. వినయ్ చేతులు చేస్తున్న మాయకి మల్లిక తన వశమైపోతుంది. ఎప్పుడు తన వంటిమీద నుంచి తన బట్టలు దూరమయ్యాయో కూడా తనకి తెలియదు. వినయ్ నెమ్మదిగా ఇద్దరి పెదవులూ కలిపి వాటిని విడివడనివ్వకుండా మల్లికని మంచం మీదకి చేరుస్తాడు. మల్లిక కూడా ఇష్టంగా వినయ్లో కలిసిపోతుంది. తెల్లవార్జామున 5 అజయ్కి మెలకువ వస్తుంది. అవనిని చూస్తే అందంగా బుజ్జిపప్పీలా ముడుచుకుని పడుకుని, ఎంత ముద్దుగా ఉన్నావే, అయినా నీకేం రోగమే, ఈ టైంకి ఇలా ఉండాల్సిన మాళ్ళం, ఇలా నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉండేలా చేశావు కదే, అయినా అసలు పెళ్లితో నీ ప్రాబ్లమేంటే, ఎలాగైనా తెలుసుకుంటాను, తెలుసుకుని నిన్ను నా దానిలా మార్చుకుంటాను. అప్పుడే అవనికి మెలకువ వస్తుందంటుంది. నెమ్మదిగా అటూ ఇటూ కదులుతుంది. వామ్మో, దీనికి మెలకువ వస్తున్నట్టుంది. ఇప్పుడు కాని ఇది నేను దాన్ని చూస్తూ ఉండటం గమనిస్తే ఇంకేమైనా ఉందా, క్లాస్ పీకి చంపేస్తుంది అనుకుని కళ్ళు మూసుకుని నిద్రని నటిస్తాడు. అప్పుడే అవని నిద్రలేచి తనకి కప్పి ఉన్న బెడ్షీట్ని చూసి, నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు, 1 ఇయర్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని తెలిసినా
నామీద ఏమాత్రం కోపం చూపించకుండా ఇంకా నన్ను కేర్ చేస్తున్నావారా? అప్పుడే అవని అజయ్ వైపు చూసి, ఎంత అందంగా ఉంటావురా? కాలేజ్ టైంలోనే నీకు ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నాయేమోరా, ఐఎమ్ సారీరా అని పైకే అనుకుంటుంది. ఈ మాటలు వింటున్న అజయ్, అంత బాధపడేదానివి నాతో చక్కగా ఉండొచ్చు కదా, మనమిద్దరం మనకొక పాప, ఆహా ఊహించుకుంటేనే ఎంత బావుందో అని అనుకుంటాడు. ఏం చేయను నువ్వే చెప్పురా, ఇటూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో నిన్ను అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు నన్ను కాకుండా వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉన్నా నిన్న నైట్ నీ లైఫ్ వేరేలా ఉండేదిరా. ఖచ్చితంగా నీకు బంగారంలాంటి అమ్మాయిని, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని తీసుకువచ్చి నీ పెళ్లి చేస్తాను. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మా తల్లే, నేనేమో నీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని అందంగా కలలు కంటుంటే నువ్వు నా లైఫ్ని వేరే అమ్మాయితో జతచేస్తున్నావా? నీకొక దండమే బాబూ అని అనుకుంటాడు అజయ్. అప్పుడే అవని అజయ్ దగ్గరికి వచ్చి, నిన్ను కష్టపడుతున్నారా, తప్పట్లేదు అని అనుకుని అజయ్ నుదుటిమీద చిన్న ముద్దు అద్ది ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఆ మాత్రం చిన్న ముద్దుకే ఇక్కడ అజయ్ బాబు మనసు గగనవిహారం చేస్తుంది. అవని ఫ్రెష్ అయి కిందకి వెళ్లేటప్పటికి మేడ్స్ ఇల్లు మాప్ పెట్టి ఉండటంతో పెరటిలోకి వెళ్ళి పూలు కోసుకొచ్చి దేవుడి గది శుభ్రం చేయడంలో బిజీ అయిపోతుంది. ఇక్కడ మన అజయ్ బాబు లేచి ఎవరూ వాళ్లం తప్పుగా అనుకోకూడదు అని ఆ గదిని చిందరవందర చేసి తాను ఫ్రెష్ అయి కిందకి వెళ్తాడు. మెయిడ్ని పిలిచి రూమ్ని క్లీన్ చేయమని చెప్పి పైకి పంపించి పేపర్ చదువుతూ కూర్చుంటాడు. అప్పుడే ప్రసాద్ గారు జాగింగ్ పూర్తి చేసుకుని వస్తారు. హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న అజయ్ని గుడ్ మార్నింగ్ రా అని విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ డాడ్, అయిపోయిందా జాగింగ్? కంప్లీటెడ్ రా. మీరేంటి ఇంత పొద్దున్నే లేశారు? మేడం గారి గురించి తెలిసిందే కదా నాన్న, ఆవిడ అప్పుడే దేవుడి గదిలో దూరిపోయారు. ఎలా తెలుసు అని అనుకోకండి, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అవని ఇక్కడ స్టే చేస్తుంది, పేరెంట్స్ ఊర్లో లేనప్పుడు. ఓ మర్చిపోయారా, ఉండు నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని ఆయన గదిలోకి వెళ్ళిపోటారు. ప్రసాద్ గారు ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి అవని శ్రావ్యంగా లింగాష్టకం పాడుతూ ఉంటుంది. ఆ గొంతు ఎంత శ్రావ్యంగా ఉంటుందంటే విన్న ఎవరైనా సరే అలా మైమర్చిపోతారు. స్ఫూర్తి తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. ఎక్కడో లీలగా లింగాష్టకం వినిపిస్తుంటే కళ్ళు తెరుస్తుంది. ఓ ఇది వదిన గొంతు కదా అని అనుకుంటుంది. వెంటనే లేచి ఫ్రెష్ అయి కిందకి వస్తుంది. స్ఫూర్తి కిందకి వెళ్లేసరికి మేట్స్తో సహా అందరూ దేవుడిగది బయట భక్తితో నుంచుని ఉంటారు. నేను పూజ చేస్తే ఏ రోజైనా నన్ను పట్టించుకున్నారా? ఇదంతా వదిన గాత్రం మహిమ అని అనుకోకుండా ఉండలేకపోతుంది. స్ఫూర్తి దేవుడిగది దగ్గరికి వెళ్లేటప్పటికీ అవని దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది. అందరికీ హారతి ఇచ్చి ప్రసాదం పెట్టాక అక్షింతలు అజయ్ చేతిలో పెట్టి ఆశీర్వాదం కోసం అజయ్ కాళ్లకి నమస్కరిస్తుంది. ఇక్కడ అజయ్ షాక్లో ఇహం పరం మరిచిపోయి స్టాచ్యూల నుంచుని ఉంటాడు. ప్రసాద్ గారు అజయ్ని కదిపి, ఎంతసేపు అమ్మాయిని ఎదురుచూసేలా చేస్తావులా, త్వరగా దీవించు అని కోప్పడతారు. ఏదో ట్రాన్స్లో అలా అక్షింతలు వేసి షాక్ కొట్టినవాడిలా అవనినే చూస్తూ ఉంటాడు. అవని ఎవరికి కనిపించకుండా అజయ్కి కన్ను కొట్టి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రే ఏంట్రా అలా కప్పలా నోరు తెరిచి నుంచున్నావ్ అని స్ఫూర్తి అజయ్ని కదుపుతుంది. అప్పటికీ ఈ లోకంలోకి వచ్చి ఏం లేదులే అని చెల్లినెత్తిమీద ఒకటి ఇచ్చి తిరిగి పేపర్ చదవడంలో బిజీ అయిపోతాడు. సుశీలగారు పూజ ముగించుకుని భర్తకి, కొడుకు కొడలికి హారతి ఇస్తారు. సుశీలగారి మొహం చూసి, చక్రధర్ గారు ఎందుకలా ఉన్నావు సుశీ అని కదుపుతారు. ఏమీ లేదండి, రోజూ ఈ పాటికి అవని ఎంతో శ్రావ్యంగా లింగాష్టకం పాడుతూ ఉండేది, అదే గుర్తొచ్చింది అంతే అని అంటారు. దానికి చక్రధర్ గారు, దానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? మనమొక కూతుర్ని అత్తగారింటికి పంపినా మనకింకో కూతుర్ని మల్లిక రూపంలో దేవుడిచ్చాడు కదా, రేపట్నుంచి తను నీకు లింగాష్టకం పాడి వినిపిస్తుంది అని అంటారు. వెంటనే వినయ్ మల్లికని చూస్తే మల్లిక దేవుడిగదిలోకి వెళ్లి లింగాష్టకం పాడుతుంది. అందరూ భక్తిగా దేవుడిగది ముందు హాజరవుతారు. మల్లిక సుశీలగారి దగ్గరికి వచ్చి, నేను లేనా అత్తయ్యా మీకు? మీరింక ఎప్పుడూ అవనిలేదు అని బాధపడకండి అని అంటుంది. వెంటనే సుశీలగారు మల్లికను దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి, ఇంకరెప్పుడూ బాధపడనురా తల్లీ అని అంటారు. ఏవండోయ్ శ్రీమతిగారు, ఇంకైనా మాకు కొంచెం కాఫీ ఇచ్చేది ఉందా లేదా
అని ఆట పట్టిస్తారు చక్రధర్ గారు సుశీలాగారిని. హాహా, ఇదిగో ఇప్పుడే తెస్తాను అని ఆవిడ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతారు. అవని అందరికోసం పాయసం రెడీ చేయడంలో బిజీ అయిపోతుంది. ముందు అందరికోసం కాఫీ ప్రిపేర్ చేసి స్ఫూర్తిని పిలిచి అందరికీ ఇవ్వమని పాయసంతో పాటు గారెలు ఇంక పులిహోర ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం సమర్పించి అందరికీ వడ్డిస్తుంది. ఆమె వంట అందరికీ సుపరిచితమే కావడంతో ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ లొట్టలు వేసుకుంటూ చింటారు. టిఫిన్స్ అయ్యాక అమ్మా, అవని కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. బాయ్ వదినా, నాకు కాలేజ్కి టైం అవుతుంది అని బుగ్గన ముద్దిచ్చి స్ఫూర్తి కూడా వెళ్ళిపోతుంది. అజయ్ రూంలో కూర్చుని తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. వర్క్ అయిపోవడంతో మేడ్స్ అందరూ వెళ్ళిపోతారు. అవని కింద లాన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుని ఉంటుంది. ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ అప్పుడే అజయ్ బాల్కనీలోకి వచ్చి కింద లాన్లో కూర్చుని ఉన్న అవనిని చూసి కాల్ యూ బ్యాక్ అని కట్ చేసి కిందకి వస్తాడు. అజయ్ కిందకి వచ్చింది కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. ఏంటి మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదజ్జూ. ఏమైందిరా, నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది దేనికో బాధపడుతున్నావు అని. మన విషయమే ఆలోచిస్తున్నా అజ్జూ. ఇంట్లో మన విషయం తెలిస్తే ఎంత బాధపడతారో కదా. కదా, అందుకే ఎంచక్క నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావనుకో అందరూ హ్యాపీగా ఉంటారు. ఏంటజ్జూ, జోక్ చేస్తున్నావా? జోకేముంది బంగారం దానిలో? లేకపోతే ఏంటజ్జూ, నాకసలు మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదు అంటుంటే అర్థం చేసుకోకుండా నీపాటికి నువ్వు మాట్లాడుతున్నావు. అయినా కొత్తగా నామీద ఈ ఫీలింగ్ ఎప్పటినుంచోరా? లేక నన్ను ఆట పట్టిస్తున్నావా? ఆట పట్టించేంత సిల్లీ విషయం కాదేమో అవి ఇది. అసలు ముందు నీకు పెళ్ళంటే ఎందుకిష్టం లేదో, అసలు పెళ్లితో నీ ప్రాబ్లమేంటో కొంచెం చెప్తావా? వాటికన్నా ముందు నువ్వు నామీద చూపిస్తున్న ఆ కొత్త ఫీలింగ్ ఎప్పటినుంచో చెప్తావా? నేను తాళి అనే బంధానికి విలువ ఇస్తాను అవి బంగారం, ఇస్తున్నాను కూడా. నిజంగా అంతేనా, లేక ఇంకేమైనా ఉందా? ఉంటే ముందే చెప్తున్నా, నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు. నాకు ముందే పెళ్ళంటే ఇష్టం లేదు. ఇప్పుడు కొత్తగా నా మీద రెస్పెక్ట్ కూడా పోగొట్టుకోకు. వామ్మో, ఇదేంటిలా మాట్లాడుతోంది? నిజంగా నేను దాన్ని లవ్ చేస్తున్నా అని చెప్తే ఇంకెంత ర్యాష్గా మారిపోతుందో. అదేం లేదవి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు పెళ్ళంటే ఎందుకంత విముఖత? మీ ఇంట్లో అందరివి హ్యాపీ మ్యారేజెసే కదా. ఇంట్లో ప్రాబ్లమని నేను నీకు చెప్పానా అజ్జూ? ఇంట్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదురా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను లంచ్ ప్రిపేర్ చెయ్యాలి. బాగా తప్పించుకుంటున్నావు. ఎలా అయినా నీ ప్రాబ్లమేంతో తెలుసుకుని నిన్ను నాదాన్లా మార్చుకుంటాను. సుషీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. అలాగే అండి. వచ్చెప్పుడు అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి నీకు పిల్లల్నిక్కడికి తీసుకురావాలి కదా. ఒక మాట గుర్తుచేసిరండి. అలాగే సుషీ, మరి నేనిక వెళ్ళొస్తాను. అత్తమ్మా, అత్తమ్మా, ఒకసారి అవికాకి కాల్ చేయకపోయారా? ఎలా ఉందో ఏమో. కన్ఫ్యూజ్ అవ్వకండి. పుట్టింట్లో వాళ్ళు అవికా అని, అత్తగారింట్లో వాళ్ళు అవని అని పిలుస్తారు. బాగా గుర్తుచేశావు తల్లీ, ఇప్పుడే చేస్తాను అంటూ అవిక మొబైల్కి కాల్ చేస్తారు. అవిక కిచెన్లో ఉండటం వల్ల ఆ ఫోన్ తనకి వినిపించదు. తీయడం లేదు మల్లికా. మల్లిక టైం చూస్తూ, అంటే మా తమ్ముడు రాత్రి నిద్రపోనిచ్చి ఉండడత్తయ్యా. రెస్ట్ తీసుకుంటుంది ఏమో. మల్లిక అలా అనగానే ఇద్దరూ నవ్వుకుంటారు. అవని కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ, ఏంటి అమ్మవాళ్ళు అసలు ఒక్క కాల్ కూడా చేయలేదు? అంతేలే, ఇంతకాలం పెళ్ళి పెళ్ళి అని చంపారు. వాళ్ళకి కావాల్సింది అయిపోయింది కదా. అప్పుడే అజయ్ కిచెన్లోకి వస్తూ, ఏంటి మేడం, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ఉంటావు. ఆ పప్పు మాడిపోయేలా ఉంది చూడు. ఆలోచనలోంచి బయటకు వస్తూ స్టవ్ వైపు చూసేసరికి అన్ని స్టవ్స్ ఆఫ్ చేసేసి ఉంటే, అజ్జూ, నిన్ను అంటూ అజయ్ వెనకపడుతుంది. ప్రసాద్ గారు భోజనానికి ఇంటికి వచ్చేప్పటికీ ఇద్దరూ సోఫా చుట్టూ తిరుగుతూ పిల్లోస్తో కొట్టుకుంటూ ఉంటారు. ప్రసాద్ గారు అది చూసి ముచ్చటపడి పిల్లర్ చాటు నుంచుని ఇద్దర్నీ వీడియో ఇంక కొన్ని ఫోటోస్ తీస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అని అనుకుని గార్డెన్లో కూర్చుని ఆ ఫోటోస్ ఇంక వీడియోస్ చక్రధర్ గారికి సెండ్ చేస్తారు. చక్రధర్ గారు అవి చూసి ప్రసాద్ గారికి కాల్ చేసి, చాలా హ్యాపీగా ఉంది బావగారు, వాళ్ళు ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇంక ఏవో వాళ్లకి బిజినెస్ విషయాల్లో పడిపోతారు. తిరిగి తిరిగి అలిసిపోయి అవని ఇంక సోఫాలో కూర్చునిపోతుంది.
అజయ్ కూడా నవ్వుకుంటూ వచ్చి అవని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని, అది అలా ఎప్పుడు నవ్వుతూ ఉండు బంగారం, చూడు, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావో. అవని అజయ్ తల నిమురుతూ, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలజ్జూ అని నుదుటిమీద ముద్దు పెడుతుంది. నువ్వు నాతో ఉంటే నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను అవి అని ఇద్దరి చేతులు పెనవేస్తాడు. ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా, చూడజ్జూ, నేనున్నా లేకున్నా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఆపు ఆపు, మళ్ళీ మొదలుపెట్టకు తల్లీ, నాకో నమస్కారం, నీ పంచాంగం మళ్ళీ మొదలుపెట్టకు. నాకు అసలే బాగా ఆకలిలో ఉంది, తర్వాత ఇంకెప్పుడైనా వింటాను అని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవని కూడా నిట్టూర్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. స్ఫూర్తి గేట్ తీసుకుని లోపలికి వస్తూ వాళ్ళ నాన్నని చూసి, ఏంటి నాన్నా ఇక్కడ కూర్చున్నారు? అన్నయ్యవాళ్లు లేరా? నా దగ్గర ఇంకో కీ ఉంది, రండి లోపలికి వెళ్దాం. ప్రసాద్ గారు నవ్వుకుని, నా దగ్గర కూడా కీ ఉందిరా. ఏమీ లేదు, ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడుతూ చల్లగా ఉందని వచ్చి ఈ చెట్టు కింద కూర్చున్నాను, పద వెళ్దాం. వీళ్ళిద్దరూ లోపలికి వచ్చేపడికి అప్పుడే అవని అజయ్కి వడ్డిస్తూ ఉంటుంది. స్ఫూర్తి అది చూసి, యారా అన్నయ్యా, వదినా వచ్చేప్పటికీ మమ్మల్ని మర్చిపోయావా అని ఆట పట్టిస్తుంది. రండి మావయ్యా, హ్యాండ్ వాష్ చేసుకుని రండి, మీక్కూడా వడ్డించేస్తాను. స్ఫూర్తి వచ్చి టేబుల్ మీద వెరైటీస్ చూసి, అబ్బో వదినా, అన్నీ మీ ఆయనకిష్టమైనవే వండావే, మాకేం లేవా? యారా అన్నయ్యా, అప్పుడే మా వదినని గ్రిప్లో పెట్టేసుకున్నావా? ఏవండి అర్ధమొగుడుగారు, మీరిప్పుడు కొత్తగా ఆడపడుచు పెత్తనం మొదలుపెట్టకండి. మీ అన్నయ్యకి నీకు ఇష్టాలు సెపరేట్ ఎప్పుడయ్యాయమ్మా? అబ్బా వదినా, కాసేపైనా వాణ్ణి ఏడిపించనివ్వచ్చు కదా. నువ్వు మా అమ్మవి వదినా, నీ వంటకి వంకలు పెడతానా? ఎందుకమ్మా అవని, ఉన్న నలుగురు మనుషులకి ఇన్ని వెరైటీస్ చేసి అలసిపోవడం చెప్పు. కిచెన్లో ఎక్కువ కష్టపడకమ్మా. అయినా నువ్వు తినకుండా నుంచున్నావేంటమ్మా? రావచ్చి కూర్చో. నీకీ ఇల్లు ఏమైనా కొత్తా? మేమన్నా కొత్త మనుషులమా? అందరం కలిసే తిందాం. యారా గాడిదా, అమ్మాయిని కూర్చోమని చెప్పేదిలేదా? ఒక్కడివే తినేస్తున్నావు. అబ్బా నాన్నా, నేను చెప్పేలోపు నువ్వే చెప్పేసి పైగా నన్ను తిడతావేంటి నాన్నా? అగోరించావ్లే, అమ్మాయికి వడ్డించు ముందు. యమ్మా అవని, అమ్మవాళ్లు కాల్ చేశారా? చెయ్యలేదు మావయ్యో, భోజనమయ్యాక నేనే ఒకసారి కాల్ చేస్తాను. యారా అజయ్, హనీమూన్కి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? మళ్ళీ కొన్ని రోజులు గడిస్తే ఇద్దరూ వర్క్లో బిజీ అయిపోతారు. హనీమూన్ అన్న పదం దగ్గరే ఇద్దరూ గతుక్కంటారు. ఇప్పుడు ఏమని చెప్పి తప్పించుకోవాలి అని? అవిక ఇప్పుడు ఏం చెప్తుంది అని అజయ్ ఆలోచనలో పడతారు. అడుగుతుంటే మాట్లాడవేరా? కొన్ని రోజులిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. అవికాకి కాల్ చేసి సుశీలాగారికి విసుగొస్తుంది. అమ్మా, మల్లిక ఎన్నిసార్లు చేసినా ఇది ఫోన్ ఎత్తడం లేదు. సర్లే అత్తయ్యా, ఫోన్ సైలెంట్లో పెట్టుందేమోలే. ఎలాగో సాయంత్రం మావయ్య గారు వెళ్తారు కదా, అప్పుడు మావయ్య ఫోన్కి చేసి మాట్లాడొచ్చులే. మీరు రండి, భోజనం చేద్దాం. అప్పుడే సుశీలాగారి మొబైల్కి చక్రధర్ గారు ప్రసాద్ గారు పంపిన ఫోటోస్ ఇంకా వీడియోస్ సెండ్ చేస్తారు. అవి చూసి మల్లిక ఇంక సుశీలాగారు నవ్వుకుని, ఇంక మన ఫోన్ ఏం లిఫ్ట్ చేస్తుంది అని అనుకుంటారు. మీ మావయ్యకి వినయ్కి క్యారియర్ పంపించావా తల్లి? హా, ఇందాకే డ్రైవర్కి ఇచ్చి పంపించేశానత్తయ్యా. సరేరా అజయ్, ఇద్దరూ బాగా ఆలోచించుకుని చెప్పండి. నేను టికెట్స్ బుక్ చేస్తాను. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. మావయ్య, రేపట్నుంచి మీకు నేను క్యారియర్ పంపిస్తాను, మీరిలా ఇబ్బంది పడకండి. అలాగేరా తల్లి అని అవిక తల నిమిరి ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. తినడం అయిపోగానే స్ఫూర్తి అవనికి డిషెస్ సర్దడంలో హెల్ప్ చేసి, నేను ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, బాయ్ వదినా అని బుగ్గన ముద్దిచ్చేసి తన గదిలోకి తను వెళ్ళిపోతుంది. అది చూసిన అజయ్, దీని పనే బావుంది, పొద్దున ఒక ముద్దు, ఇప్పుడు ఒక ముద్దు, నాకు కనీసం ముట్టుకునే ఛాన్స్ కూడా లేదు. అవి, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు ఆఫ్టర్నూన్ క్లయింట్ మీటింగ్ ఉంది, బాయ్రా అని అజయ్ తన ల్యాప్టాప్ తీసుకొని గెస్ట్ రూంలోకి వెళ్ళిపోతాడు. అవిక బెడ్రూంలోకి వెళ్ళి తన మొబైల్ ఎక్కడు ఉందో వెతికి పట్టుకుని అది ఆన్ చేసేసరికి దాని బ్యాటరీ చచ్చిపోవడానికి రెడీగా 2% అని చూపిస్తుంది. వెంటనే దాన్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి ఆ గది సర్దడంలో బిజీ అయిపోతుంది. అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి తన థింగ్స్ అన్నీ సర్దుకుంటుంది. సర్దుకోవడం అయిపోయాక కాసేపు నడుము వాళుద్దాము అనుకుని బెడ్ రెస్ట్కి ఆనుకుని మొబైల్ ఆన్ చేసుకుంది.
మొబైల్ ఆన్ చేసేపటికి అవిక వాళ్ళమ్మగారివి 5 మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి. అప్పుడు చూసుకుంటుంది మొబైల్ సైలెంట్లో ఉండడం. అవని వాళ్ళమ్మవి 5 మిస్డ్ కాల్స్ ఉండడం చూసి అమ్మ ఇన్నిసార్లు కాల్ చేసిందే, ఏమైనా అర్జెంటేమో అనుకుని వెంటనే సుశీలగారికి కాల్ చేస్తుంది. సుశీలగారు కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ హాల్లో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం పట్టించుకోరు. మల్లిక అప్పుడే హాల్లోకి వస్తూ మొబైల్ రింగ్ అవడం చూసి అరే అవని కాల్ చేస్తుంది అని అనుకుని లిఫ్ట్ చేసి, ఏవండి అద్దమొగుడిగారు, ఇప్పటికి మేం గుర్తొచ్చామా? అదేం లేదు వదినా, మార్నింగ్ నుంచి ఖాళీ దొరకలేదు. ఏం చేస్తున్నారు వదినా? అమ్మ ఏం చేస్తుంది? అవునవును, అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకుంటుంది, మా తమ్ముడితో ఫుల్ బిజీ కదా అని ఆట పట్టిస్తుంది. అదేం లేదు వదినా, నిజంగానే పనిలో బిజీ. నమ్మేశాలే కాని నా దగ్గర దాపెరకాలెందుకు అవి నీకు? సర్లే, అత్తయ్యకిస్తున్నాను, మాట్లాడు. అత్తయ్య, ఇదిగోండి అవి కాల్ చేసింది, వెళ్ళి మాట్లాడండి, నేను ఈ పని చూసుకుంటాను. అలాగే మల్లిక, మీ మావయ్యగారు వచ్చే టైం కూడా అవుతుంది. నువ్వు ఈ పని త్వరగా కానిచ్చేసి కొంచెం టీ కూడా పెట్టేసే తల్లి. అలాగే అత్తయ్య, అవన్నీ నేను చేస్తాను. అవి లైన్లో ఉంది, మీరు వెళ్ళి మాట్లాడండి. హలో అవి తల్లి, ఏం చేస్తున్నావ్రా? ఇక్కడ ఉంటే అమ్మా అమ్మా అని అస్సలు నన్ను వదలవు. 2 రోజులకే ఈ అమ్మని మర్చిపోయావా? అలా ఏమీ లేదమ్మా, రూమ్ సర్దుకుంటూ ఫోన్ చూసుకోలేదు. నిన్నట్నుంచి ఛార్జింగ్ పెట్టలేదు. ఛార్జింగ్ పెట్టి మొబైల్ పట్టుకుంటే నీ మిస్డ్ కాల్స్ ఉంటే చూసి కాల్ చేశాను. రూమ్ సర్దడంలో బిజీనా, లేక మా అల్లుడితో బిజీనా? అమ్మా, ఏంటి నువ్వు కూడా? వదిని కూడా ఇదే అన్నింది. నేను నిజంగా పనిలోనే బిజీ. అజయ్ క్లయింట్ మీటింగ్ ఉందని బిజీగా ఉన్నాడుమా. అవునా? సరేలే అవి, నీకక్కడ అంతా ఓకే కదా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? నాకిక్కడేమైనా కొత్తనా చెప్పు. ఇంతకుముందు వేరు కదమ్మా, అప్పుడంటే ఫ్రెండ్గా వెళ్ళి అప్పుడప్పుడు ఉండేదానివి. ఇప్పుడు ఇక నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండాలి కదా, అదే నీ ఇల్లు. అందుకే ఇంతలా అడుగుతున్నాను. అంతా బావుందమ్మా, ఇక్కడ వాళ్ళు నాకేం కొత్త కాదు. నాకు ఈ ఇల్లు కొత్తగా ఏమీ లేదు. నువ్వు ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. అజయ్, స్ఫూర్తి ఇంకా అంకుల్ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నువ్వు వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి తల్లి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలివే కాదు, ఆ ఇంట్లో అందరికీ తల్లి స్థానంలో ఉన్నావు. ఆ ఇంటి బాధ్యత అంతా నీదే. జాగ్రత్తగా ఉండు తల్లి, ఏ చిన్న పొరపాటు చెయ్యకు. అలాగే అమ్మా, ఇంకేంటమ్మా అని రొటీన్ మాటలు మాట్లాడుకుంటారు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు మీ నాన్న అక్కడికి వస్తా అన్నారు. రేపు నువ్వు అల్లుడిగారు ఇక్కడికి నిద్ర చేయడానికి రావాలి కదా, అదే మీ మావయ్యగారితో మాట్లాడ్డానికి వస్తా అన్నారు. అవునా, నాన్న వస్తున్నారా? సరే అమ్మా, అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చెయ్యాలి. అజయ్ మీటింగ్ అయిపోయి ఉంటుంది, మావయ్యగారు వచ్చే టైం కూడా అవుతుంది. సరేరా తల్లి, ఉంటాను. బాయ్ అమ్మా. ఈవినింగ్ ప్రసాద్ గారు ఇంటిలోకి అడుగు పెడుతూనే, ఆహా, వాసనకే నోరూరిపోతుంది. అవిక చేతివంటే వంట అనుకుని ఫ్రెష్ అవ్వడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. అజయ్ క్లయింట్ మీటింగ్ కంప్లీట్ చెయ్యనుకొని గెస్ట్ రూంలోనే ఫ్రెష్ అయ్యి వస్తున్న స్మెల్కి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాడు. అజయ్ కిచెన్లోకి వెళ్లేపడికి అవిక ఒక స్టవ్ మీద టీ పెట్టి ఇంకో స్టవ్ మీద వేడి పకోడీ ఇంకా మిర్చి బజ్జీ వేస్తూ ఉంటుంది. అదేంటి, కొత్త కోడలితో అన్ని పనులు ఎవరైనా చేయిస్తారా అని అనుకోకండి. అవనిక చిన్నప్పటినుంచి ఆ ఇంట్లో ఆడుకుంటూ పెరిగిన అమ్మాయే. అత్తగారు లేరు, పైగా వచ్చిన చుట్టాలు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయేపడికి ఇంటి కోడలిగా అవనికానే అన్ని పనులు చూసుకుంటుంది. అటువైపు తిరిగి పనిచేసుకుంటున్న అవిక నడుము దగ్గర చీర జారింది కూడా చూసుకోదు. అప్పుడే కిచెన్లోకి వచ్చిన అజయ్ చూపు ఆ నడుము మడత మీద పడుతుంది. అవిక నడుముని చూసి గుటకలు మింగుతూ, ఎందుకే దూరం పెట్టి చంపుతున్నావు అని అనుకుంటూ వెళ్ళి కిచెన్ కౌంటర్ టాప్ మీద కూర్చొని, ఏమైనా హెల్ప్ చేయనా అవి అని ప్రేమగా అడుగుతాడు. నువ్వు చేసేదిక్కడ ఏముంటుంది అజ్జూ? అయిపోయిందా క్లయింట్ మీటింగ్? హా, అయిందిరా. నువ్వు బజ్జీ వేస్తున్నావు కదా, నేను వాటిల్లోకి ఆనియన్ ఇంకా నిమ్మకాయ కట్ చేస్తాను అని కావలసినవి తీసుకొని
అవికతో కబుర్లు చెప్తూ గబాగబా కట్ చేసేస్తాడు. అప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకొని అవికకి హెల్ప్ చేద్దామని కిచెన్లోకి రాబోతున్న స్ఫూర్తి వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకొని కొన్ని ఫోటోస్ ఇంకా వీడియో తీసి కామ్గా వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని చిన్నగా స్టెప్స్ వేస్తూ ఉంటుంది. ప్రసాద్ గారు రూంలో నుంచి వస్తూ, ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావేంటి? మీకు చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీలవుతారు డాడ్ అని ఆ ఫోటోస్ ఇంకా వీడియో చూపిస్తుంది. దీనికే నువ్విలా డాన్స్ వేస్తున్నావా? నీకు నేనొకటి చూపిస్తా, ఇలా రా అని మధ్యాహ్నమైన దీసిన ఫోటోస్ ఇంకా వీడియో చూపిస్తారు. అవి చూసి ఇంకా హ్యాపీగా ఫీలయ్యి, వీళ్ళెప్పుడూ ఇలానే ఉండాలి నానా. ఆ రోజు అన్నయ్య వదిన పెట్టిన కండిషన్ గురించి చెప్పినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాని అన్నయ్య వదినని మార్చుకుంటాను అని చెప్పి మనల్ని కన్విన్స్ చేశాడు. ఇప్పుడు వీళ్ళని చూస్తే అన్నయ్య వదినని మార్చుకోడానికి ఎక్కువ టైం పట్టదు అని అనిపిస్తుంది. స్ఫూర్తి చెప్పేది వింటూ ప్రసాద్ గారు అవనిక అజయ్లా పెళ్లిరోజు జరిగిన సంఘటనని గుర్తుచేసుకుంటారు. అవనిక అజయ్తో కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడి పేపర్స్ మీద సైన్ చేయించుకుని వెళ్ళాక అజయ్ గదిలో ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ గదిలోకి అజయ్ని పీటలమీదికి తీసుకెళ్లడానికి ప్రసాద్ గారు ఇంక స్ఫూర్తి ఇద్దరూ వస్తారు. డల్గా ఏటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చొని ఉన్న అజయ్ని చూసి, ఏంట్రా అన్నయ్య పెళ్లి కాకుండానే వైరాగ్యం వచ్చినవాడిలా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అని జుట్టు చెరిపి ఆట పట్టిస్తుంది. అప్పుడే అజయ్ ఈ లోకంలోకి వస్తూ వాళ్ళ నాన్నని హక్ చేసుకొని కాసేపు అలానే ఉండిపోతాడు. ప్రసాద్ గారు టెన్షన్ పడుతూ, ఏమైంది నాన్నా, నువ్వు హ్యాపీగా లేవా? మార్నింగ్ వరకు హ్యాపీగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది అజయ్ అని అడగ్గా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న అజయ్తో, అయినా నిన్ను పెళ్లి చేసుకొని అందర్నీ వదిలేసి మన ఇంటికి వస్తున్నందుకు వదిన కదరా బాధపడాలి, నువ్వేంట్రా మమ్మల్నందర్నీ వదిలేసి వెళ్లే ఆడపిల్లలా బాధపడుతున్నావు అని ఏడిపిస్తుంది. నువ్వు ఆగు అన్నట్టు ప్రసాద్ గారు చేత్తో సైగ చేసేపటికి స్ఫూర్తి సైలెంట్ అయిపోతుంది. ప్రసాద్ గారు అజయ్ని చిన్నగా విడిపించి కూర్చోబెడుతూ, చెప్పు నానా, నీకు మేమున్నాం, ఏమైనా ప్రాబ్లమా అని లాలనగా అడుగుతారు. అజయ్ వాళ్ళ నాన్న చూపించే ప్రేమకు ఆయన్ని మోసం చేయలేక అవనిక పెట్టిన కాంట్రాక్ట్ పెళ్లి కండిషన్ గురించి, దానికి అజయ్ పెట్టిన కండిషన్ గురించి మొత్తం చెప్పేస్తాడు. అదంతా విన్న ప్రసాద్ గారు సైలెంట్గా ఉండిపోతారు. కాసేపటికి తిప్పరిల్లి, మరి నువ్వు ఇంకా అవనికనే చేసుకుందామనుకుంటున్నావా అజయ్ అని అడుగుతారు. అది విన్న స్ఫూర్తికి బాగా కోపమొచ్చేస్తుంది. ఇప్పుడే నేను వెళ్ళి అంత ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటుందో, నీ జీవితంతో ఆడుకునే హక్కు ఆ మహాతల్లికి ఎవరిచ్చారో ఇప్పుడే తేల్చుకొని వస్తాను అని అవనిక దగ్గరకు వెళ్లబోతుంది. అజయ్ స్ఫూర్తి చెయ్యి పట్టుకొని ఆపుతూ, ఒక్కసారి నేను చెప్పేది వినురా, ఆ తర్వాత నీ ఇష్టం. స్ఫూర్తి ప్రసాద్ గారివైపు చూసేసరికి ఆయన కూడా, అన్నయ్య చెప్పేది వినురా తల్లీ, ఇది వాడి లైఫ్, వాడి ఏం డిసైడ్ అయ్యాడో తెలుసుకుని అది నీకు నచ్చకపోతే అప్పుడు నువ్వు నేను కలిసి డెసిషన్ తీసుకుందాం. అజయ్ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి, నాన్నా, నేను అవికని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, అది కూడా ఇప్పట్నుంచి కాదు. నాకు నా మనసులో ఉన్న ఫీలింగ్ ఈ ప్రేమ అంటారు అని తెలిసే ఏజ్కే నేను అవికని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆ ఇష్టం నాతోపాటు పెరిగి ప్రేమగా మారింది. తను కండిషన్ పెట్టినా సరే తనని నేను వదులుకోలేకపోవడానికి కారణం ఆ ప్రేమే నాన్నా. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయినా మీరు మాకా లోటు రాకుండా పెంచినా అవిక పరిచయంతో తల్లి ప్రేమ ఇలా ఉంటుంది అని మా ఇద్దరికీ రుచి చూపించింది. అప్పట్నుంచి మేమిద్దరం తనని అమ్మలానే ఫీలవుతాం. అమ్మ ప్రేమను పంచే అమ్మాయి భార్యగా వస్తే ఇంకా మగవాడికి జీవితంలో దేనికి లోటు ఉండదు అని మీరు అనేవాళ్లు కదా నానా. నిజంగా నా విషయంలో అది నిజమయ్యింది అని చాలా హ్యాపీగా ఫీలయ్యాను నాన్నా. స్ఫూర్తివైపు తిరిగి, అవికలో వెతుకుదామన్న ఒక్క లోపం కూడా లేదు. నువ్వు వెళ్ళి తనను నిలదీసినా తను నీకు ఏమీ సమాధానం చెప్పకపోగా తనలో తనే చాలా కుమిలిపోతుంది. నాన్నా, స్ఫూర్తి, మీకీ విషయం తెలుసు అని తనకి ఎప్పటికీ తెలియకూడదు. నామీద మీకిద్దరికీ ఏమాత్రం నమ్మకమున్నా నాకు ప్రామిస్ చేయండి, ఈ విషయం మన ముగ్గురి మధ్యదే ఉండాలి. నేను తనని నా ప్రేమతో మార్చుకుంటాను. తను నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచనే మర్చిపోయేంతలా తనని మార్చుకుంటాను. నన్ను నమ్మి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. మీరు తనని మార్చుకోవడంలో నాకు తోడుగా ఉంటాను అని మాట ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. అజయ్, స్ఫూర్తి ఇంకా ప్రసాద్ గారు అజయ్ బాధని అర్థం చేసుకొని అజయ్కి మాట ఇస్తారు. అజయ్ కళ్ళు తుడుచుకొని హ్యాపీగా ఫీలయ్యి కళ్ళు తెరిచేసరికి అజయ్ చేతిలో మొత్తం 6 చేతులు ఉంటాయి. అజయ్ అది చూసి షాక్ అయ్యి చుట్టూ చూసేసరికి ప్రసాద్ ఇంకా స్ఫూర్తితో పాటు సుశీల, చక్రధర్ గార్లు, వినయ్ ఇంకా మల్లిక కూడా ప్రామిస్ చేస్తూ కనిపిస్తారు. అందరూ అక్కడే ఉండటం చూసి మొదట షాక్ అయినా
నెమ్మదిగా తేరుకుని అంకుల్ అది అని ఏదో చెప్పబోతుంటే అజయ్ని ఆపేసి చక్రధర్ గారు మాట్లాడటం మొదలుపెడతారు. చూడు బాబూ, నువ్వే ముందు మమ్మల్నందర్నీ క్షమించు బాబూ. మేము అవనితో ముందే వివరంగా మాట్లాడాము. తను ఇష్టపడింది అనే మీ పెళ్లిని జరిపిస్తున్నాము. మాకు ఈ డిస్కషన్ అంతకుముందే జరిగింది బాబూ అని చెప్పడం మొదలుపెట్టారు. చక్రధర్ గారు ఆ రోజు ఆఫీస్ నుంచి తిరిగొచ్చేప్పుడు కొంతమంది అబ్బాయిల ఫోటోస్ తీసుకుని వస్తారు. అవన్నీ చూసి సుశీలగారు ఏంటండి ఇవి అని అడిగితే, అవనికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి సుషీ, వీళ్ళల్లో ఎవరు బావున్నారో చూడు. సుశీలగారు అన్ని పరిశీలనగా చూస్తూ వాళ్ల వివరాలు తెలుసుకుంటూ 3 అబ్బాయిల ఫోటోస్ సెలెక్ట్ చేసి చక్రధర్ గారికి ఇచ్చి, వీళ్ళు బాగున్నారండి, అవనికి కూడా ఈడూ జోడు బాగుంటారు. నువ్వే డిసైడ్ చేసేస్తే ఎలా సుషీ? అబ్బాయి, అమ్మాయి, కోడలు అందరూ వచ్చిన తర్వాత సుశీలగారు విషయం చెప్తే వినయ్ ఇంక మల్లిక ఫోటోస్ చూస్తూ ఎక్సైట్ అవుతూ ఉంటారు. అవని మాత్రం డల్గా కూర్చుంటుంది. సుశీలగారు అవనిని కదిపి, నువ్వు కూడా చూడ్రా తల్లీ, అసలు చూడాల్సింది, సెలక్షన్ చేసుకోవాల్సిందే నువ్వు అని అంటారు. అవని ఆ మాటకి నిట్టూర్చి, అసలు నాకు పెళ్ళే వద్దు, లైఫ్లో నేను సాధించాల్సింది చాలా ఉంది అని చెప్తే, మేము పెళ్ళయ్యాక అన్నీ చేసుకోవచ్చు, ముందు పెళ్లి చేస్తాము అని చెప్తే, తను మా మీద కోపంతో కొంతకాలం రీసెర్చ్ సెంటర్ దగ్గర్లో రూమ్ తీసుకుని నెళ్ళిపోయింది. తర్వాత మేమే బతిమాలి, నిన్ను ఇబ్బంది పెట్టము తల్లీ, ఉన్న ఒక్క కూతురివి నువ్వే, మాకు ఇలా దూరంగా ఉంటే ఎలారా తల్లీ అని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాము. కొన్ని రోజులు తనని ప్రశాంతంగా ఉండనిచ్చి తరువాత అందరం కలిసి కూర్చోపెట్టి మాట్లాడాము. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్రా, ఒప్పుకోరా తల్లీ, అసలు నీ ప్రాబ్లమేంటో చెప్తేనే కదా ఏదైనా మాకు తెలిసేది. నాకేం ప్రాబ్లం లేదు నాన్నా, కాకుంటే నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు, నన్ను కూడా అర్థం చేసుకోండి నాన్నా, అసలు ఆ రిలేషన్షిప్పే నాకిష్టం లేదు. ఇంకా సుశీలగారికి కోపం వచ్చి, అదే ఎందుకిష్టం లేదు, దేనికైనా ఒక రీజన్ అనేది ఉంటుంది కదా, మేమందరం పెళ్లి చేసుకోలేదా, సంతోషంగా ఉండటం లేదా, అసలు నీ ఇబ్బంది ఏంటో మాతో చెప్పాలి అని గట్టిగా అడిగితే, ప్రాబ్లం అంటూ నాకేం లేదుమా, నేను ఆ రిలేషన్షిప్కి రెడీగా లేను అంది. అదే ఎంతకాలమో చెప్పాలి కదా, ఇలానే జీవితాంతం ఉండిపోతాను అంటే ఒప్పుకోడానికి ఇక్కడెవరూ రెడీగా లేరు. నీ జీవితం బాగుండాలి అనే కదా మేము కూడా కోరుకునేది. కరెక్టే అమ్మా, కాని నన్ను బలవంతం పెట్టకండమ్మా ప్లీజ్ అని తన గదిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు మేము తనని ఒంటరిగానే వదిలేశాము. తను మాతో ఎవ్వరితో మాట్లాడేది కాదు. కాని ఒకరోజు తను ఇంటికొచ్చేప్పటికీ మేము కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే తనే మాతో, నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈ విషయం ఎలా చెప్పాలో తెలియకే పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాను అని చెప్పింది. తీరా ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటుంది. మాకు ఏమీ అర్థం కావటం లేదు బాబూ, అల్లుడివి అయినా చేతులు జోడించి అడుగుతున్నాను బాబూ, మేమందరం నీకు తోడుగా ఉంటాము, తనని మాత్రం వదిలేయకు బాబూ అని చెప్పడం ముగిస్తారు చక్రధర్ గారు. ఆయన మాటలకి అజయ్, అయ్యో లేదంకల్, నాకంటే తను చాలా ఇష్టం, తనని నేను ప్రాణంలా ప్రేమిస్తున్నాను, వదులుకునే ప్రసక్తే లేదంకల్, తన ఇబ్బంది ఏంటో తెలుసుకుని తనని మార్చుకుంటాను, మీకు మాటిస్తున్నానంకల్. ఆ మాటతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇప్పుడు మీకర్థమైందా ఫోటోస్ ఇంకా వీడియోస్ తీస్తూ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నారో? అవన్నీ గుర్తు చేసుకునేప్పటికీ ప్రసాద్ గారి మనసు భారంగా మారుతుంది. అదే ఆలోచిస్తూ కూర్చున్న ప్రసాద్ గారిని కదుపుతుంది స్ఫూర్తి. ఈ లోకంలోకి వస్తూ, చెప్పరా తల్లీ అని అంటారు. నానా, మీరు త్వరగా హనీమూన్ ప్లాన్ చేయండి, దాంతో అన్నయ్య, వదిన ఇంకా దగ్గరవుతారు. అలాగే రా తల్లీ, నేను అదే ఆలోచనలో ఉన్నాను. అప్పుడే అక్కడికి స్నాక్స్ ట్రే ఇంకా టీ కెటిల్ పట్టుకుని వస్తారు అవిక ఇంకా అజయ్. ఎమ్మా వదినమ్మా, మా అన్నయ్యని అప్పుడే కొంగు కట్టేసుకున్నావా? అజయ్ చెల్లి డిప్పమీద ఒక్కటి ఇచ్చి, వేయ్, దీనికి మాటలెక్కువయ్యారి, మిర్చి బజ్జీ పెట్టకు దీనికి. రేయ్ అన్నయ్య, అది పాపండా,
మిర్చి బజ్జీ నా ఫేవరెట్ అని నీకు తెలుసు కదా. ఇంతకుముందు బయటికి తీసుకెళ్లి మరీ ఇప్పించేవాడివి. అంతేరా అంతే, పెళ్ళాం వచ్చేపటికి మారిపోయావురా నువ్వు అని అజయ్ వెనకపడుతుంది. అజయ్ స్ఫూర్తిని దొరక్కుండా తప్పించుకుని గార్డెన్లోకి పరిగెడతాడు. వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటుంటే నవ్వుకుంటూ, మీరు తీసుకోండి మావయ్య అని ప్రసాద్ గారికి ప్లేట్ అందిస్తుంది. మనం కూడా గార్డెన్లోకి వెళ్దాం రా తల్లి అని ఆయన ప్లేట్ పట్టుకుని వెళ్ళిపోతారు. తరువాత అవిక మిగిలినవి తీసుకుని గార్డెన్లోకి వెళ్తూ అజయ్ ఇంకా స్ఫూర్తిని చూస్తూ, మీరు కొట్టుకోవడం అయిపోతే వస్తారా, లేక నన్ను మామయ్యనే తినేయమంటారా అని బెదిరిస్తుంది. వామ్మో వదినా, నువ్వంత పంచేయకు అని అజయ్ వైపు తిరిగి, రే అన్నయ్య, తర్వాత చెప్తానీ పని అని మిర్చి బజ్జీని ఒక పట్టు పట్టాలనుకుంటూ కూర్చుంటుంది. చెప్పావులేమా గొప్పగా, ముందు పోయి తిను. వీళ్ళు నలుగురు కూర్చుని నవ్వుకుంటూ ఈవినింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే చక్రధర్ గారి కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఆ కార్ చూసి వాళ్ల నాన్న కోసం చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అవిక. అది చూసి మిగిలిన ముగ్గురూ నవ్వుకుంటారు. వాళ్ల నాన్నని, అన్నయ్యని చూసి ఇద్దర్నీ కలిపి హగ్ చేసుకుని చిన్నపిల్లలా గారం పోతుంది కాసేపు. ఏరా తల్లి, అంత ఓకే కదా అని అడుగుతారు చక్రధర్ గారు అవిక తల నిమురుతూ. హా అని నవ్వుతూ తల ఆడించి, రండి నాన్నా, రా అన్నయ్య అని గార్డెన్లోకి తీసుకెళ్లి స్నాక్స్ పెట్టేస్తుంది వాళ్లకి. ఏంటి మావుగారు, అప్పుడే మా కోడల్ని మిస్ అవుతున్నారా అని నవ్వుతారు ప్రసాద్ గారు. దానికి చక్రధర్ గారు నవ్వేసి, అదేం లేదు బావుగారు, వెళ్లేదారే కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అది కాక రేపు పిల్లల్ని నిద్రకి మా ఇంటికి తీసుకెళ్లాలి కదా, అది కూడా మీతో ఒక మాట చెప్పినట్టవుతుంది అని ఇలా వచ్చాను. నేను బయల్దేరుతుంటే చూసి అవనిని చూడాలని వీడూ కూడా నాతో పాటు వచ్చేశాడు. ఏంటి బావగారు ఇంక సంగతులు అని ఇద్దరూ బిజినెస్ విషయాల్లో పడిపోతారు. మధ్య మధ్యలో వినయ్ ఇంకా అజయ్ కూడా మాట్లాడుతూ వాళ్ల టాపిక్లో వాళ్లు బిజీ అయిపోతారు. అప్పుడే స్ఫూర్తి అవని పక్కకు వచ్చి, వాళ్ళు ఇక ఇప్పట్లో ఈ లోకంలోకి రార్లే వదినా, రా మనం టెర్రస్ పైకి వెళ్ళి సన్నజాజులు విరజాజులు కోసుకుందాం అని చెప్పి ఇద్దరూ టెర్రస్ పైకి వెళ్ళిపోతారు. టెర్రస్ పైకి వెళ్ళాక అవిక స్ఫూర్తి చెవిమేలేసి, ఏంటిప్పుడు నీవి చెప్పు, నేను మీ అన్నయ్యని కొంగుకు కట్టేసుకున్నానా, నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి, అర్జెంటుగా నీ ముక్కుకి తాడేసే మా తమ్ముణ్ణి వెతికి పట్టుకోవాలి. అబ్బా నెప్పి, వదులు వదినమ్మా, నేను ఏదో సరదాగా అన్నాను. అయినా నేనింక చిన్నపిల్లని, అప్పుడే నాకు పెళ్ళేంటి, హాయిగా ఎంచక్కగా నువ్వు ఓ బుజ్జి మేనల్లుని కన్నావనుకో, వాడితో ఆడుకుని వాడికి మాటలొచ్చాక అత్తా నాకు పెళ్ళెప్పుడిస్తావు అని వాడడిగితే అప్పుడు ఆలోచిస్తా పెళ్లి గురించి. తన మాటల్లో తను ఉండి అవికాని పట్టించుకోదు స్ఫూర్తి. పిల్లలు అనే టాపిక్ దగ్గరే ఆగిపోతుంది అవిక మైండ్. వదినా, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్గా అటు తిరిగిపోయావు. ఏం లేదు స్ఫూర్తి, ఇటు పూరెక్కువుండై చూస్తున్నాను అని అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది. సరే నేను కూడా అటే వస్తున్నా అని ఇద్దరూ కబురులో పడి పూలు కోసుకుని అక్కడే కూర్చుని పూలు కట్టుకుంటారు. అవిక చుట్టూ చూసేప్పటికీ చీకటి పడుతూ ఉంటుంది. సరే స్ఫూర్తి, కిందికి పద, ఇంకా సంధ్యాదీపం పెట్టే టైమైంది అని ఇద్దరూ కిందికి దిగుతారు. అవిక తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి సంధ్యాదీపం పెట్టి సాంబ్రాణి ధూపం వేస్తుంది ఇల్లంతా. అప్పుడే చక్రధర్ ఇంకా వినయ్ లోపలికి వస్తూ అవికాని చూసి మురుసుకుని, పెళ్ళైతే ఏ ఆడపిల్లైనా ఆ ఇంటికి తగ్గట్టు మారిపోతుంది అని అనుకుని వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతారు. చక్రధర్ గారు వాళ్ళు వెళ్ళిపోయాక ప్రసాద్ గారు లోపలికి వస్తూ అజయ్తో, ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది, ఎప్పుడో మీ అమ్మ ఉన్నప్పుడు ఇలా ఉండేదిరా, మళ్ళీ ఇన్నాళ్లకి ఇలా, పో వెళ్ళి ఫ్రెష్ అవుపో. అజయ్ ఒకసారి అవికని చూసి తృప్తిగా ఫీలయ్యి తన రూంలోకి వెళ్ళిపోతాడు. ప్రసాద్ గారు అవిక దగ్గరికి వచ్చి, చాలా థాంక్స్ రా తల్లి, మీ అత్తగారిని గుర్తుచేశావరా, తనకూడా ఇంతే, పొద్దున సాయంత్రం 2 పూట్లా దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేసేది. ప్రసాద్ గారి మాటలకి సమాధానంగా అవిక చిన్న చిరునవ్వు నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోతుంది డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. అజయ్ గదిలోకి వెళ్లి నీటుగా ఆర్గనైజ్ చేసున్న గదిని చూసి, ఇదసలు కాసేపైన రెస్ట్ తీసుకుందామా అని అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. అవికకి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో స్ఫూర్తి హెల్ప్ చేస్తుంది.
ఇద్దరూ మాటలు చెప్పుకుంటూ డిన్నర్లోకి రొటీస్ ఇంకా పాలక్ పనీర్ ప్రిపేర్ చేస్తారు. స్ఫూర్తి అవికతో, వదినా, నువ్వివన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టు, నేను వెళ్ళి అన్నయ్యని పిలుచుకుని వస్తాను అని అజయ్ బెడ్రూంలోకి వెళ్ళి, అన్నయ్య, నిన్ను వదిన పిలుస్తుంది వెళ్ళు అని చెప్పి అజయ్ని కిందకు పంపించేసి ఆ రూమ్ని డెకరేట్ చేయడంలో బిజీ అయిపోతుంది. అజయ్ కిందకొచ్చేపటికి అవిక డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటుంది. చుట్టూ చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకుని వెనకనుంచి వెళ్ళి తనని హగ్ చేసుకుని, చెప్పు అవి బంగారం, ఏంటి పిలిచావు అంట అని హస్కీ వాయిస్తో అడుగుతాడు. సడన్గా అజయ్ అలా చేసేసరికి అవిక ఉలిక్కిపడి, నేనేం పిలవలేదజ్జూ అని అతికష్టం మీద చెప్తుంది. మరి స్ఫూర్తి ఏంటి అలా చెప్పింది అని ఆలోచిస్తూ తను ఏ పొజిషన్లో ఉన్నాడో మర్చిపోయి నుంచుంటాడు. అవిక అజయ్ చేతిమీద ఒక్కటేసి, ఏంట్రా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా, నా సంగటి తెలుసుకదా నీకు అని వేలు చూపించి బెదిలిస్తుంది. ఆ వేలు పట్టుకుని ముద్దు పెడుతూ, ఏం చేస్తావే అని అడుగుతాడు. ఏంట్రా పిలుపు చేంజ్ అయింది, మొగుడు పెళ్ళాన్ని అలానే పిలుస్తాడేమో కదా బంగారం అంటూ చీరపైనుంచే అవని నడుముని చుట్టేస్తాడు. ఊపిరి ఆగుతున్నట్టు అనిపిస్తుంటే మాటలు కూడా తీసుకుంటూ, చెయ్యి తీయరా అజ్జూ అని చేతిమీద గిచ్చిపెడుతుంది. నెప్పికి అబ్బా రాక్షసి అనుకుంటూ చేతిని చూసుకుంటాడు. హహ, అద్దీ అవనికంటే. అప్పుడే ప్రసాద్గారి రూమ్ డోర్ అలికిడి వినిపించి అవికన వదిలి, ఏం స్పెషల్ చేశావవి అంటూ మాట మార్చేస్తాడు. అజయ్ వైపు వింతగా చూస్తూ, వీడేంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని చుట్టూ చూస్తుంది. అప్పుడే ప్రసాద్గారు బయటికి రావడం చూసి, రా అజ్జూ, నీకిష్టమని పాలక్ పనీర్ ఇంకా పుల్కా చేశా, నేనే నిన్ను పిలుద్దాము అనుకుంటున్నా. ఎలాగో వచ్చావు కదా, మావయ్యగారిని కూడా పిలువు, డిన్నర్ వడ్డిస్తాను. అవును, స్ఫూర్తి ఏది, తనని కూడా పిలువు డిన్నర్కి. హమ్మ బాబోయ్, ఇదెంకంగా జీవించేస్తోంది అని షాక్గా చూడ్డం ఇప్పుడు అజయ్ వంతైంది. అలాగే అవి అని ముందు ప్రసాద్గారిని పిలిచి స్ఫూర్తిని పిలవడానికి పైకి వెళ్లబోతుంటే తనే కిందకు వస్తూ కనిపిస్తుంది. ఏ దయ్యం, నన్ను అవి పిలవకపోయినా పిలిచింది అని ఎందుకు అబద్ధం చెప్పావే, కిందకి రావే, నీ పని చెప్తాను అని స్ఫూర్తి అజయ్ దగ్గరికి వచ్చి, రే అన్నయ్య, పోన్లే అన్నయ్య కదా అని నీ రూమ్ రెడీ చేసి వస్తున్నా, వద్దంటే చెప్పు, ఈవాళ వదినా నా గదిలో పడుకునేట్టు చేస్తాను. అమ్మమహాతల్లి, వద్దులేమ్మా, నువ్వన్నన్న పని చేసినా చేస్తావు, నన్నిలా వదిలేసి నా పాట్లేవో నేను పడతాను. అద్దీ అలారా దారికి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ నవ్వుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక అవిక కిచెన్ సర్దడానికి వెళ్తుంటే ఆపి, ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు వదినా అని తనని పంపించేస్తుంది. పర్లేదు స్ఫూర్తి, నేను సర్దుతాను, నువ్వు వెళ్ళు. ఏం వద్దు, పొద్దునుంచి పనంతా నువ్వే చేస్తున్నావు, ఇది నేను చేస్తాను. అన్నయ్యకి నైట్ టైం పాలు తాగి పడుకునే అలవాటుంది, నువ్వా పని చూడు. అలాగే అని కిచెన్లోకి వెళ్లి పాలు వెచ్చిపెట్టుకుని తీసుకుని వెళుతూ స్ఫూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్తుంది. స్ఫూర్తి అవికని చూసి నవ్వి, గుడ్ నైట్ వదినా అని తన పనిలో తను పడిపోతుంది. రూమ్ డోర్ తీసుకుని వచ్చి, అజ్జూ పాలు తీసుకో అని చెప్తూ ఆ రూమ్ని చూసి షాక్ కొట్టినట్టు నుంచుండిపోతుంది. చక్రధర్ ఇంకా వినయ్ ఇంటికి రాగానే సుశీలగారు, ఏవండి, అమ్మాయి ఎలా ఉంది, అంతా ఓకే కదా, అజయ్ ఏమంటున్నాడో అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. చక్రధర్ గారు ఏమీ చెప్పకుండా నుంచుంటే, మిమ్మల్నే అడిగేది, సమాధానం చెప్పరేంటండి, వినయ్ నువ్వైనా మాట్లాడ్రా. వినయ్ వెంటనే, నువ్వు మాకు మాట్లాడే స్పేస్ ఇస్తే కదమ్మమ్మా మేము ఏదైనా నీకు చెప్పేది, అడుగుతూనే ఉన్నావ్. సుశీలగారు వెంటనే నోటిమీద వేలు వేసుకుని, సర్లే చెప్పండి, నేనింకేం మాట్లాడను అని అంటారు. చక్రధర్ గారు నవ్వుకుని ఆమె నోటిమీద వేలు తీస్తూ, నీ ఆతృత నాకు తెలియదా సుశీ, నువ్వు భయపడుతున్నట్టుగా అక్కడ ఏమీ లేదు, అమ్మాయి బాగుంది, వాళ్లందరూ అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు, మన అవని కూడా వాళ్లలో బాగా కలిసిపోయింది, అయినా దాన్ని ఏదో పరాయి వాళ్లకే ఇచ్చి పెళ్లి చేసినట్టు నీ క్వెషన్సేంటి సుశీ, ఆ ఇల్లు, ఆ ఇంటి మనుషులు మన అవికి చిన్నప్పటినుంచి అలవాటే కదా. ఏంటండి మీరు, అవనీలాగానే మాట్లాడతారు, అదే కూడా సేమ్ ఇలాంటి మాటలే చెప్పింది. నిజమే కదా సుశీ. అది కాదండి, నా భయం ఎందుకో మీకు తెలుసు కదా, అందుకే మిమ్మల్ని అన్ని ప్రశ్నలు వేశాను. నీ భయం నాకు అర్థమైంది, నీ భయం పోవాలంటే అర్జెంటుగా నీకు ఒకటి చూపించాలి, ఇటురా అని స్ఫూర్తి తీసిన వీడియో ఇంకా ఫోటోస్ చూపిస్తారు. అవి చూసి సుశీలగారు, హమ్మయ్య, ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉందండి, అజయ్ ఖచ్చితంగా మన అమ్మాయిని మార్చుకుంటాడు. అవును సుశీ, అమ్మాయి పెట్టిన గడువులో అల్లుడు ఖచ్చితంగా అమ్మాయిని మారుస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఆవిడ వెంటనే మల్లికవైపు తిరిగి, మావయ్య వాళ్లకి స్నాక్స్ తీసుకురమ్మా అని చెప్తారు. దాంతో వినయ్, ఇప్పుడు ఏమీ వద్దమ్మా, అవని వాళ్ల ఇంటి దగ్గర తినేసి వచ్చాము అని మల్లికకి గదిలోకి రమ్మని కళ్లతోనే సైగచేసి తను ఫ్రెష్ అవడానికి గదిలోకి వెళ్ళిపోతాడు.
సుశీల ఇంకా చక్రధర్ గార్లు మాటల్లో పడతారు. వాళ్లు బిజీగా ఉండటం చూసి మల్లిక చిన్నగా జారుకుని వాళ్ల గదిలోకి వెళ్ళిపోతుంది. మల్లిక గదిలోకి వెళ్లేపటికీ వినయ్ అక్కడ కనిపించడు. వినయ్ అని పిలుస్తూ రూమ్ మొత్తం చూస్తుంది. బాల్కనీలో ఉన్నాడేమో అని చూడడానికి వెళ్తుంటే వినయ్ మల్లికని వెనకనుంచి చుట్టేస్తాడు. మల్లిక షాక్ అయ్యి, వదులు వినయ్, ఏంటిది, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా. ఫ్రెష్ తర్వాత అవుతాలే బంగారం, ఏం చేసావు పొద్దున్నుంచి అని అడుగుతూ నడుము దగ్గర ఉన్న చీరని తప్పించి నడుమ్మడతని సవరిస్తూ, నిన్ను బాగా మిస్సయ్యాను బంగారం అని మెడవంపున పెదవులతో రాస్తూ హస్కీగా చెప్తాడు. అప్పటికే మల్లిక తనువు చిన్నగా వణకడం స్టార్టవుతుంది. నెమ్మదిగా మల్లికని తన వైపుకి తిప్పుకుని అదురుతున్న తన పెదవుల్ని చూస్తూ ఇద్దరి పెదవుల్ని పెనవేస్తాడు. పాల గ్లాస్ తీసుకుని ఆ గదిలోకి వచ్చిన అవిక ఆ రూమ్ చూసి షాక్లో అలా ఉండిపోతుంది. కాల్ మాట్లాడుతూ బాల్కనీలో ఉన్న అజయ్ రూమ్ డోర్ వేసిన చప్పుడుకి కాల్ యూ బ్యాక్ అని రూంలోకి వచ్చి అవికాని చూసి, ఏంటవి అక్కడే నిలబడిపోయావ్, రా అని కదిపే వరకు ఈ లోకంలోకి రాదు. చుట్టూ ఒకసారి చూసి, ఇదంతా నీ ప్లానే కదరా, ఈవినింగ్ నువ్వు ఫ్రెష్ అవడానికి రూంలోకెళ్ళి చాలాసేపు కిందికి రాకపోతే ఏంటా అనుకున్నాను, ఇదన్నవాక సంగతి. ఓ ఓ ఆగు పాపా, కొంచెం నేను చెప్పేది వింటావా, ఇదంతా నీ మర్దల్ ప్లాను, నాదేం లేదు. ఆ రాక్షసి డిన్నర్ టైంలో నువ్వు నన్ను పిలుస్తున్నావని చెప్పి కిందకి పంపి ఈ పనిచేసింది. అప్పుడు గుర్తొస్తుంది అదికాకి డైనింగ్ దగ్గర అజయ్ తన్ని, ఏంటి పిలిచావు అంటూ కిందకి రావడు. తన ఆలోచనలో నుంచి బయటికి రావేలోపు అజయ్ అవికా చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి, రా అవి అని తీసుకెళ్లి బెడ్ పైన కూర్చోపెడతాడు. నేను సోఫాలో పడుకుంటానజ్జూ. ఆ సోఫా నీకు కంఫర్ట్గా ఉండదురా, నైటు కూడా చాలా ఇబ్బంది పడ్డావు. నైట్ సోఫాలో పడుకోవడం వల్ల మార్నింగ్కి వచ్చిన బ్యాక్ పెయిన్కి ఇంకేం మాట్లాడకు, సైలెంట్ అయిపోతుంది. కాని కాసేపటికి, ఆహా లేదజ్జూ, పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు, నేనక్కడే పడుకుంటాను. అబ్బా, ఇది నేనేం చెప్పినా కన్విన్స్ అయ్యట్లేదు, ఏం చేయాలి అని ఆలోచించి ఏదో తట్టినవాళ్ళ, సర్లే అవి నీ ఇష్టం, కానీ నాకేమనిపిస్తుందంటే నువ్వెక్కడ నాతో పాటు మంచమీద పడుకుంటే నీ కంట్రోల్ మిస్ అయ్యి నీ కండిషన్లో ఓడిపోతావో అని గారపడుతున్నావు అంటాడు. అప్పటికే అవని మొహం కోపంతో ఎర్రగా అయిపోతుంది. అయినా నా గురించి నువ్వేమనుకుంటున్నావురా, నేనంత కంట్రోల్ లేనిదాన్ననుకుంటున్నావా అని అజయ్ జుట్టు పీకడం మొదలెడుతుంది. అబ్బాబ్బా రాక్షసీ, వదల్వే, అయినా ఇప్పుడు నేనేమన్నానే, నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయిలే ఒప్పుకోడానికి అని అంటూ ఉంటే అజయ్ జుట్టు పట్టి వంచి నిన్నూ అని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దొరికిందే ఛాన్స్ అని చీరచాటుగా కనిపిస్తున్న నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని, అబ్బా ప్లీజ్ అవి వద్దు అవి అని బతిమ్లాడుతున్నట్టుగా నడుంని సవరించటంలో బిజీ అయిపోతాడు. దెబ్బకి అజయ్ జుట్టు వదిలేసి, వదల్రా అని ఆ చేతిమీద ఒక్కటేసి దూరంగా జడిపేసి ఒకటి పీకి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. అమ్మా రాక్షసి మళ్ళీ తయారయ్యావు కదే, పెళ్లికి ముందు ఎంత బాగా చూసుకునేదానివి, స్ఫూర్తి నన్ను కొట్టినా ఊరుకునేదానివి కాదు, ఇప్పుడేమో నువ్వే కొట్టేస్తున్నావు అని ఉడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. తమరు కూడా పెళ్లికి ముందు ఎలా ఉన్నారో అలానే కుదురుగా ఉంటే నేను కూడా ఇంతకు ముందునానే ఉంటాను. ఆ మాటకి అజయ్, ఇప్పుడు నేనేం చేశాననే నా మీద నిందలేస్తున్నావు, నువ్వు నా అని ఆగిపోతుంది. నా చెప్పు, నేనేం చేశానో చెప్పు అని రెట్టిస్తాడు. ఏం చెయ్యలేదులే నాయనా, నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని దుప్పటి ముసుగు వేసేస్తుంది. అజయ్ నవ్వుకుని, ఇప్పుడు దీన్ని మంచం మీదకి ఎలా రప్పించాలబ్బా అని ఆలోచించి ఏదో తట్టినవాళ్లా లేచి పాల గ్లాస్ తీసుకుని లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళినట్టు సోఫా దగ్గరికి వెళ్ళి పాలు అవికా మీద పడేలా వంపేస్తాడు. ఏదో తడి తగులుతున్నట్టు తెలుస్తుంటే ఏంటా అని లేచి చూసిన అవికకి ఫోన్ చూస్తూ పాలు పోతున్నాయి చూసుకొని అజయ్ని చూసి కోపం పెరిగిపోయి దిండు తీసుకుని ఒక్కటి వేస్తుంది. అజయ్ ఏమీ తెలియనివాళ్ల, అబ్బా ఏంటవి, ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే చూస్తుందానికి కొట్టేస్తావా, అయినా ఇదేం బాలేదు, మార్నింగ్ నుంచి ఊరుకూరుకునే కొట్టేస్తున్నావు అని ఎదురు యుద్ధానికి దిగుతాడు. ఏయ్ ఏం చేస్తున్నావో చూసుకుని కదని చేసేది, చూడు పాలెలా వంపేశావో, సోఫాతో పాటు నా సారీ ఇంక దుప్పటి కూడా తడిచిపోయాయి అని అరిచి శారీ చేంజ్ చేసుకోవడానికి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు అజయ్ ఎస్ అనుకుని
విజిల్ వేసుకుంటూ ఆ పాల గ్లాస్ పక్కన పెట్టేసి బెడ్ మీద కూర్చుంటాడు. అవిక శారీ చేంజ్ చేసుకుని వచ్చేప్పటికీ అజయ్ ఫోన్లో ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అతన్ని ఒకసారి చూసి సోఫాలో బెడ్షీట్ పక్కనే ఉన్న వాష్ బిన్లో వేసేసి వేరే బెడ్షీట్ తీసుకుని కింద పడుకోడానికి వేసుకుంటుంది. అజయ్ అది చూసి, ఆ దేవుడా, ఇది మారదు, తను బెడ్ మీద పడుకోవాలనే కదా ఇంత డ్రామా ప్లే చేసింది అని అనుకుని, అదేంటవి కిందకి పడుకుంటున్నావు, ఇంత పెద్ద బెడ్ పెట్టుకుని ఇది మనిద్దరికి చక్కగా సరిపోతుంది. చాలదు అని నేనెప్పుడన్నానజ్జూ, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది, నేనిక్కడే పడుకుంటాను. ఆ రాక్షసి అని జుట్టు పీక్కోలని అనిపిస్తుంటే అతి కష్టం మీద ఆపుకుని అదికా పక్కన కూర్చుని, అయితే అటు జరుగు, నేను కిందే పడుకుంటాను. నువ్విలా కింద పడుకుంటే నేను పైనెలా పడుకుంటాను చెప్పు. నువ్వు కింద పడుకోవడమేంటజ్జూ, వద్దు, లే వెళ్ళి పైన పడుకో. నువ్వు కూడా వస్తే నేను పైన పడుకుంటా, లేదంటే నీతో పాటు ఇక్కడే పడుకుంటా అని మొండిగా అక్కడే కూర్చుంటాడు. ఇంక చేసేదేమీ లేక సరే పద అని అవికానే పైన పడుకోడానికి వెళ్తుంది. అజ్జూ, నువ్వటు పడుకో, నేనెటు పడుకుంటాను. అజయ్ ఏం మాట్లాడక, నువ్వటు నేనిటు పడుకోడానికా నేనింత చేసింది అని అనుకుని, నామీద నీకు నమ్మకం లేదా అవి అని అడుగుతాడు. సాయంత్రం వరకు ఉండేది, ఇప్పుడస్సల్లేదు అని చెప్పి 2 పిల్లోసు ఇద్దరి మధ్య పెట్టి అటు తిరిగి పడుకుంటుంది. అజయ్ ఉడుక్కుంటూ, రెంజంగా రాక్షసిలా తయారవుతున్నావు అని పైకి అనేస్తాడు. ఏంట్రాన్నో, నేను రాక్షసినా? అజయ్ వెంటనే నాలుగు కరుక్కుని, నేనేమన్నావి, నువ్వు నా దేవతవి, పడుకో, నువ్వు పడుకో, నేను కూడా పడుకుంటున్నా, గుడ్ నైట్ అని ఏసీ అడ్జస్ట్ చేసి అటు తిరిగి పడుకుండిపోతాడు. అవిక కూడా నవ్వుకుని పడుకుంటుంది. చక్రధర్ గారు ఫ్రెష్ అవడానికి వెళ్ళిన తరువాత సుశీలగారు చుట్టూ చూసి, అవును మల్లిక ఏది అని అనుకుని, మల్లికా అని పిలుస్తారు. పైన గదిలో వినయ్తో బిజీగా ఉన్న మల్లికాకి అత్తగారి పిలుపు వినిపించదు. వినయ్ వచ్చాడుగా, వాడికి కావాల్సినవి చూడ్డానికి వెళ్ళిందేమోలే అని అనుకుని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. కష్టంగా వినయ్ని అదిలించుకుని, ఏంటండి మీరు ఇలా చేశారు చూడండి, పెదవికి ఘాట్ ఎలా పడిందో, ఇప్పుడు నేను అత్తయ్య ముందుకి ఎలా వెళ్లేది చెప్పండి. అప్పుడే మల్లిక కిందకి పెదవిని చూసి, అరెరే, బ్లడ్ కూడా వస్తుందే, సరే ఆ గాయానికి మందు కూడా నేనే వేస్తాన్రా అని మల్లిక నడుం పట్టి తనమీదికి లాక్కుని తన ఎంగిలినే మందులాగా రాయడం మొదలెడతాడు. వినయ్ పెదవులు చేస్తున్న మాయకి మల్లిక తెలియకుండానే తన చేతుల్ని వినయ్ మెడలో దండలా వేసి తన ఇష్టాన్ని వినయ్కి తలిసేలా చేస్తుంది. సుశీలగారు డిన్నర్కి పిలవడానికి వచ్చి డోర్ కొట్టే వరకు ఇద్దరూ ఈ లోకంలో రారు. డోర్ నాక్ అవుతున్న సౌండ్కి వినయ్ని బెడ్ మీదికి తోసేసి మల్లిక వెళ్ళి డోర్ ఎదురుగా ఉన్న అత్తయ్యని చూసి సిగ్గుతో తలదించేస్తుంది. ఆవిడ మల్లికాన్ చూసి నవ్వుకుని, ఇద్దరూ ఫ్రెష్ అయి రండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి కిందకి వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే మల్లిక రూమ్ డోర్ క్లోజ్ చేసి వినయ్ వైపు తిరిగి, చూడండి అంతా మీ వల్లే, ఇప్పుడు అత్తయ్య ఏమనుకుంటారు అని యుద్ధానికి దిగుతుంది. ఏమనుకుంటుంది, నా కోడలు నా కొడుకుని ఎంత బాగా చూసుకుంటుందో అంతే అనుకుంటుంది అంటూ మల్లికాని తన మీదికి లాక్కుంటాడు. చాల్లే వదలండి, ఇప్పటికే లేటైంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కింద అత్తయ్య మావయ్య మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు అని తను పైకి లేచి వినయ్కి టవెల్ అందిస్తుంది. వినయ్ టవెల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తూ మల్లిక వైపు తిరిగి, పోనీ నువ్వు కూడా రాకూడదు, ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయిపోదాము అని అంటాడు కన్ను కొడుతూ. మిమ్మల్ని అంటూ మల్లిక ముందుకు కదలబోయి, వామ్మో, ఇప్పుడు దగ్గరికెళితే నిజంగా అన్నంత పనిచేస్తారు అని అనుకుని ఆగిపోయి, వద్దులే మహాన్బావా, ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, నేను తర్వాత అవుతాను అని వినయ్ బట్టలు తీసి బెడ్ మీద పెట్టి తన బట్టలు తీసుకోవడానికి వెళ్తుంది. వినయ్ నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇద్దరూ ఫ్రెష్ అయి కిందకి వెళ్లేసరికి చక్రధర్ గారు కూడా అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు. సుశీలగారు అన్నీ టేబుల్ మీద పెట్టి అందర్నీ రమ్మని పిలిచి అందరికీ వడ్డించి ఆవిడ కూడా కూర్చున్నాక అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం ముగించి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అజయ్ ఇంకా అవికాన్ని తీసుకువెళ్లడానికి వినయ్ వస్తాడు. వినయ్ వచ్చేసరికి అవిక వాళ్ళకి కావలసినంతవరకు లగేజ్ సర్దుకుని
రెడీగా ఉంటుంది. ప్రసాద్గాలికి స్ఫూర్తికి చెప్పి వినయ్తో పాటు అవిక వాళ్ల పుట్టింటికి బయలుదేరుతుంది. అజయ్తో అవి వాళ్లు వచ్చేటప్పటికి సుశీలగారు ఎర్రనీళ్లు సిద్ధం చేసుకుని రెడీగా ఉంటారు. అవిక ఇంకా నిలబెట్టి దిష్టితీసి లోపలికి తీసుకెళ్తారు. లోపలికి వెళ్లగానే సుశీలగారు అవిని హక్ చేసుకుని సున్నితంగా ఆవిడ వెన్ను సవరిస్తూ, నేను వెళ్ళి 3 డేసే అయింది, ఏంటిమా ఇది, చిన్నపిల్లలా అని ఆవిడ్ని కూర్చోబెట్టి కాసేపు కబుర్లల్లో పడతారు. మల్లిక అజయ్ని పలకరించి, రా తమ్ముడూ అని అవికా బెడ్రూం చూపించి అవికాని వాళ్లు బెడ్రూంకి తీసుకువెళ్ళి, చెప్పండి అర్ధమొగుడుగారు, ఏంటి సంగతులు, మా తమ్ముడు రాత్రిళ్ళు నిద్రపోనిస్తున్నాడా, లేక నువ్వే మా తమ్ముణ్ణి నిద్రపోనివ్వకుండా అల్లాడిస్తున్నావా? మల్లిక మాటలకి అవిక మొఘంలో సిగ్గు తొంగి చూస్తుంది కాని పైకి కనపడకుండా దాచేస్తూ, అలా ఏం లేదోదినా, ఇద్దరం హ్యాపీగా నిద్రపోతున్నావు. మల్లిక షాక్గా, నిద్రపోవడమేంటే, పెళ్ళైన కొత్తల్లో ఎవరైనా నిద్రపోతారంటే, రాక్షసీ, అసలు ఏం చేస్తున్నావే నువ్వు, నీ గురించి నాకు తెలీదా అవి, అసలు నీ ప్రాబ్లమేంటో చెప్పవే, నాతో అయినా. నాకేం ప్రాబ్లం లేదు అవి, ఎవరికీ తెలియకపోయినా చిన్నప్పుడ్నించి నీ బెస్ట్ ఫ్రెండిని అయినా నీ గురించి మొత్తం తెలుసు. అజయ్ని ఎంత ఇష్టపడ్డావో నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. పెళ్లి చేసుకుని తనతో నీ లైఫ్ని ఎంత హ్యాపీగా ఊహించుకున్నావో నాకు మాత్రమే తెలుసు. సడన్గా పెళ్ళే వద్దన్నావు, నాతో కూడా మాట్లాడడం మానేశావు. నీతో మాట్లాడాలని దగ్గరికి వస్తుంటే నన్ను తప్పించుకుని తిరిగావు. అసలు ఏమయిందో ఇప్పటికైనా చెప్పు అవి. ఏమీ వేదు మళ్ళీ, ఏమన్నా ఉంటే నీతో చెప్తాగదా, నేను ఏదైనా షేర్ చేసుకునేది నీతోనే గదా. మళ్ళీ ఆ మాటకి అవికితో, ఎన్నైనా చెప్పు, ఏదో దాస్తున్నావు, ఏం దాస్తున్నావు అవి, నిజం చెప్పవే ప్లీజ్. అవిక ఒక్క నిమిషం దీర్ఘంగా నిట్టూర్చి, నిజంగా ఏం లేదు మళ్ళీ, ఏదైనా ఉంటే నీతోనే చెప్తాను, నన్ను నమ్మవే. మల్లిక అవికవైపు చూసి మనసుల్లో, నా దగ్గర కూడా దాస్తున్నావంటే నువ్వు లోపల ఎంత నలుగుతున్నావో అర్థమవుతుంది అని అనుకుని పైకి మాత్రం, సరే ఈసారికి నవ్వుతున్నా, కానీ ఇంకోసారి ఇలాగే డల్గా కనిపిస్తే ఒప్పుకోను. దానితో అవిక నవ్వి, హమ్మయ్యా, ఇన్నాళ్లకి మళ్ళీ నా ఫ్రెండ్ మల్లికలా మాట్లాడుతున్నావు. అన్నయ్యని నీకిచ్చి పెళ్లి చేసిన దగ్గర్నుంచి నేను నీ ఫ్రెండ్ని అని సంగతే మర్చిపోయావు. ఇంతకి తిరిగి జాబ్కి వచ్చే ఉందా లేదా? నాతో పాటు నువ్వు కూడా అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో చేస్తున్నావన్న సంగతి కూడా మర్చిపోయావు పూర్తిగా. ఆ మాటకి మల్లిక అవికవైపు తిరిగి, ఏది, మీ అన్నయ్య ఒప్పుకుంటేనే గదా వద్దని అంటున్నారు, ఇంట్లోనే ఉండమన్నారు. అత్తయ్యవాళ్లు కూడా వాడు చెప్పింది వినమ్మా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సినంత అవసరమేముంది, త్వరగా మాకొక మనవడినో మనవరాలినో కనిపిస్తే వాడితో ఆడుకుంటాను అంటున్నారు అని చెప్తుంది. అవిక మల్లిక వైపు చూసి, అదేంటే, నాకన్నా పెద్ద పోస్ట్ నీది, కలిసి చదువుకున్న నువ్వు చేసిన రీసెర్చ్ సక్సెస్ అయ్యి నాకన్నా ముందుకు వెళ్ళావన్న సంగతి మర్చిపోయావా? ఒకసారి నేను మాట్లాడి చూస్తాను, అన్నయ్యతో కూడా ఒక మాట చెప్తాను. వద్దులే అవి, వాళ్లందర్నీ కాదని ఇప్పుడు నేను జాబ్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి అయితే ఇక రిజైన్ చేసేద్దామనుకుంటున్నావా? ప్రెజెంట్ ఏమనుకోలేదవి, అందరూ రిజైన్ చేసేయమని చెప్తున్నారు. అయినా మీ పెళ్ళై ఎన్నో ఏళ్లైనట్టు మాట్లాడుతున్నావు మల్లిక, మీ పెళ్ళై జస్ట్ 6 మంత్సే కదా. అవిక అడిగిందానికి మల్లిక నవ్వి ఊరుకుంది. మరి నువ్వేం చేస్తావు, జాబ్ కంటిన్యూ చేస్తావా లేకపోతే లీవ్ ఎక్స్టెండ్ చేస్తావా? అవిక మనసులో, జాబ్ కంటిన్యూ చేయకపోతే నా మైండ్ని నేను కంట్రోల్లో పెట్టుకోలేను అనుకుని పైకి మాత్రం నవ్వుతూ ఇంకా ఏమీ అనుకోలేదు అని అంటుంది. అప్పుడే సుశీల్గారు వీళ్ళిద్దరిని పిలిచేటప్పటికీ ఇంక మాటలకు పుల్స్టాప్ పెట్టి కిందకు వెళ్తారు. ఏంటమ్మాయిలు, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ గదిలో దూరేటప్పటికీ టైం కూడా చూసుకోలేదా? చీకటి పడిపోతుంది. అవని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అజయ్ని కూడా ఫ్రెష్ అయ్యరమ్మను. అలాగే అమ్మా అని తన రూంలోకి వెళ్తుంది అవని. రూంలోకి వెళ్లేటప్పటికీ అజయ్కి కాలొస్తే బాల్కనీలో మాట్లాడుతూ ఉంటాడు అజయ్. అజయ్ని ఒకసారి చూసి తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. అజయ్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చి ఫ్రెష్ అవుదామని బాత్రూం దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తే రాదు. లోపల అవినిక ఉందనుకుని అవి అని పిలిస్తే ఆ వాటర్ శబ్దకి తనకి అజయ్ పిలుపు వినిపించదు. అజయ్ వెళ్లి బెడ్మీద కూర్చుని మొబైల్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అవని ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకుందామనుకుని అజయ్ అక్కడే ఉండడం చూసి, కొంచెం తెరిచి బయటకు వెళ్ళు అజయ్ అని చెప్తుంది. ఏంటవీ, బయటకు వెళ్ళమని చెప్తున్నావు, మీ ఇంటికి వస్తే ఇదేనా మీరు చేసే మర్యాద అని తనని ఆట పట్టిస్తాడు. నువ్వు వస్తే నేను ఫ్రెష్ అవుదామని వస్తుంటే నన్నే బయటకు వెళ్ళమంటున్నావు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాననుకో, ఆంటీ వాళ్ళు అడుగుతారు నన్ను, ఏంటి బాబు ఫ్రెష్ అవ్వలేదు అని. అప్పుడు నేనేం చెప్పాలి, నువ్వే ఆలోచించు. రే అజ్జూ, టైం చూసి కొడుతున్నావు అని మనసులో అనుకుని పైకి మాత్రం ప్లీజ్ అర్థం చేసుకో, బాల్కనీలోకి వెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తుంది. నాకొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను అటు తిరుగుతాను,
నువ్వొచ్చి శారీ కట్టుకో అని ముసిముసిగా నవ్వుకుంటాడు. ఇక తప్పక రూంలోకి వచ్చి అజయ్ వైపు చూస్తే అజయ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అవిక వేరే సైడ్కి తిరిగి శారీ కట్టుకుంటుంటే అజయ్ ఓరగా తనని చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి అజయ్ని చూస్తే తను సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కాని అవికకి తెలియని విషయం అజయ్ తనని అద్దంలో చూస్తున్నాడు అని. సన్నని నెలవంకలాంటి నడుము, అప్పుడే స్నానం చేసి వచ్చిన దానికి గుర్తుగా అక్కడక్కడా ముత్యాలా మెరుస్తున్న నీటి బిందువులో నిండైన ఎదపరువాలు తనని రమ్మని పిలుస్తున్నట్టు అనిపించుటే, కలలో ఉన్నట్టుగా నెమ్మదిగా లేచి అవికాని బ్యాక్ హక్ చేసుకుని మెడమీద గడ్డమానించి అవి బంగారం అని మంత్రంగా పిలుస్తాడు. అతను హక్ చేసుకునేసరికి ఉలిక్కిపడి చేతిలోని కుచ్చిళ్లు జారవిడి చేస్తుంది. కష్టంగా మాటలు పెగలగుచ్చుకుని, వదలజ్జూ, నేను కిందకు వెళ్ళాలి. వెళ్ళాలా? తప్పదా? కాలమిలా ఆడిపోతే ఎంత బావుంటుందో. ఒప్పుకోవే బంగారం అని ఎంచక్కా నువ్వు, నేను, మన పిల్లలు చూడు, ఊహించడానికి ఎంత బావుందో. అప్పటివరకు అతను చెప్పేవి అన్నీ వింటూ తను కూడా ఇలా ఉండిపోతే ఎంత బావుంటుందో అని మనసులో అజయ్ టచ్ ఫీలవుతూ, ఎప్పుడైతే పిల్లల టాపిక్ వచ్చిందో వెంటనే తనని వదిలించుకోవాలని మోచేత్తో అజయ్ పొట్టలో పొడిచి, రేయ్ వదల్రా, ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నావు అని అతన్ని విడిపించుకుని గబగబా శారీ కట్టుకుని పరుగులాంటి నడకతో కిందకి వెళ్ళిపోతుంది. పొట్టపట్టుకుని, అబ్బా ఏమైంది, దీనికెప్పటివరకు బానే ఉంది కదా, సడన్గా ఏమవుతుందో ఏమిటో, దగ్గరికి వస్తున్నట్టే ఉంటుంది, అంతలోని దూరం వెళ్ళిపోతుంది అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. కిందకి వెళ్లేది కూడా స్టెప్స్ దగ్గర ఒకసారి ఆగి, అయ్యో అజ్జుకి టవలింకా బట్టలివ్వలేదు కదా అనుకుని వెలక్కి వచ్చి రూమ్ డోర్ తెరిచి చూస్తే అజయ్ కనిపించడు. ఏమయ్యాడు అనుకుని తొంగి తొంగి చూస్తూ లోపలికి వస్తుంది. వాష్రూమ్ నుంచి వస్తున్న వాటర్ సౌండ్కి అతను ఫ్రెష్ అవుతాడు అని ఫిక్స్ అయ్యి, హమ్మయ్యా అనుకునే బ్యాగ్లో బట్టలు ఫాస్ట్గా తీసి మంచం మీద పెట్టి బయటకు వెళ్తుంటే అప్పుడే అజయ్ బయటకు వచ్చి తన చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు. ఏంటి బంగారం, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా అని తనని వెనక్కి లాక్కుని కౌగిల్లో బంధిస్తాడు. ఆ మాత్రానికి అవిక ఒళ్ళు వనకడం స్టార్ట్ అవుతుంది. వదిలెజ్జూ ప్లీజ్ అంటుంటే తన ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ తనని వదిలేస్తాడు. లేడిపిల్ల పరిగెడుతూ కిందకి వెళ్లి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం తాగేస్తుంది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన అజయ్ చూసి, ఎందుకే ఫీలింగ్స్ దాస్తున్నావు అని అనుకుని కిందకు వస్తాడు. భోజనాలు అయిన తర్వాత ఎవరి గదిలోకి వళ్ళు వెళ్ళిపోతారు. అవిక గదిలోకి వస్తూ, వామ్మో, అగ్నుని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తన ముందుకు వెళ్ళాలి అంటేనే భయంగా ఉంటుంది. ఇవాళ ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా నేను కిందే పడుకోవాలి అని ఫిక్స్ అయ్యి రూంలోకి వెళ్తుంది. అవిక గదిలోకి వెళ్లేటప్పటికే అజయ్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అవిక రూంలోకి రావడం చూసి, ఇలా రా అవి, కూర్చో మాట్లాడుకుందాం అని పిలుస్తాడు. అవిక వెళ్ళి అజయ్ పక్కన కూర్చున్న తర్వాత, చెప్పవి, నువ్వు ఉద్యోగం కంటిన్యూ చేద్దామనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి అవిక, నేనింకా ఏం ఆలోచించుకోలేదు, కానీ జాబ్ వదులుకోవాలని కూడా లేదు అని చెప్పి అజయ్ వైపు చూస్తుంది. మరైతే కంటిన్యూ చెయ్యాలి అనుకుంటే చెయ్యవి, ఇప్పుడెవ్వరికీ ప్రాబ్లం లేదు కదా నీ జాబ్తో. అందులో నీకు ఈ జాబ్ అంటే ఎంత ప్యాషనో నాకు బాగా తెలుసు. నాన్నక్కూడా నీ జాబ్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను నాన్నతో మాట్లాడతాను. ఓకే అజ్జూ, కానీ నేనొక 15 డేస్ గ్యాప్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తాను. అలాగేరా, ఇంక పడుకో, లేటైంది. అజయ్ ఆ మాట అనడంతోనే కిందకి వెళ్లి పక్క వేసుకోవాలని చూస్తుంది. వెంటనే అజయ్ తనని ఆపి, ఏంటవి, నీకు రోజూ కొత్తగా చెప్పాలా అని తనని 2 చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోపెట్టి, మళ్లీ తను ఎక్కడ బెడ్ దిగి వెళ్ళిపోతుందో అని తనని గుందెలమీద పడుకోపెట్టుకుని తన వీపు మీద చిన్నగా జోకొడుతూ, ఏమీ ఆలోచించకుండా పడుకో బంగారం, నీకు ఇష్టం లేనిదే ఏదీ జరగదు. నువ్వు సరిగ్గా పడుకుని 1 వీక్ అవుతుంది. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. ఒక్క విషయం గుర్తుంచుకో బంగారం, ఇప్పుడు మనం భార్యాభర్తలమైనా మొదటినుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాం. అన్నీ మర్చిపోయి హాయిగా పడుకో. అజయ్ చెప్పే మాటల్ని వింటూ, ఇప్పుడు బానే చెప్తున్నాడు, నిన్న నన్ను ఎంత అల్లాదించాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడకుండా. ఏంటవి అలా చూస్తున్నావు, ఏమీ ఆలోచించకుండా పడుకోమా అని తనని జోకొడతాడు. అజయ్ సాంగత్యంలో మనసు ప్రశాంతంగా అనిపించి తెలియకుండానే అవిక నిద్రలోకి జారుకుంటుంది. బుజ్జి కుక్కపిల్లలా ముడుచుకుని పడుకున్న అవికన్ చూసి నవ్వుకుని తన నుదిటిమీద ముద్దు పెట్టి అజయ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ లేచేటప్పటికి తనమీదే ఉందా అన్నట్టు పడుకుని ఉన్న అవికన్ చూసి ముసిముసిగా నవ్వుకుని తనని జాగ్రత్తగా పొదివి పట్టుకుని, రాకాసి మెదకువతో ఉంటే మాత్రం విరుచుకుపడుతుంది నిద్రలో, చూడు ఎంత క్యూట్గా ఉన్నావో అని తనని తనివితీరా కళ్లల్లో నింపుకుంటూ ఉంటాడు.
అప్పుడే చిన్నగా కదలడం చూసి, వామ్మో ఇప్పుడు ఈ పొజిషన్లో నేను నిద్రమెలకువగా ఉండటం చూసిందంటే నేనే కావాలని ఇలా చేశాను అనుకుంటుంది అని అజయ్ ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉంటాడు. తను ఉన్న పొజిషన్ చూసుకుని, వామ్మో నిద్రపోయాడు కాబట్టి సరిపోయింది, అదేం మెలకువగా ఉన్నట్టయితే ఇంకేమైనా ఉందా, రోజూ తట్టుకోవడమే కష్టం, ఇవ్వాళ ఈ సిచ్యువేషన్లో చూసినట్టయితే అజ్జుని ఆపడం నా వల్ల అయ్యేది కాదు అనుకుని అజయ్ని చూస్తూ, ఎంత బావుంటావురా, నీ హెయిరే నీకందన్రా అనుకుంటూ నుదిటిమీద ఉన్న జుట్టుని పక్కకి జరిపి ముద్దు పెడుతుంది. నిద్రలో కూడా చూడు, నీ పెదాలు నవ్వుతున్నట్టే విచ్చుకున్నాయి, అసలు ఏం స్మైల్రా బాబు నీది, ఆ స్మైల్తోనే అందర్నీ పడేస్తావ్, నేను కూడా ఆ స్మైల్కే కదరా నీకు ఫిదా అయిపోయింది, వామ్మో నిన్నిలా దగ్గర్నుంచి చూస్తుంటే నాకే ఏదో అయిపోయేలా ఉందిరా అనుకుంటూ, అజ్జూ లేచేప్పటికి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి, లేదంటే అంతే ఇంక నన్నొక ఆట ఆడుకుంటాడు అని అనుకుని నెమ్మదిగా అజయ్ని విడిపించుకుని అతనికి మెలకువ రాకూడదు అని అనుకుని ఏ సౌండ్ రాకుండా చిన్నగా తన బట్టలు తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. అవిక బాత్రూం డోర్ క్లోజ్ చేసుకున్న వెంటనే అజయ్ కళ్ళు తెరిచి, ఏంటి అవిక ఈరోజు మాట్లాడిన మాటలు కొత్తగా ఉన్నాయి, ఏ రోజూ తన నోటి వెంట ఇలాంటి మాటలు నేను వినలేదు నా గురించి, అంటే నేను తెలుసుకోవాల్సిందేదో చాలానే ఉంది అని ఆలోచనలో పడతాడు. అప్పుడే డోర్ సౌండ్ అవడంతో సైలెంట్గా నిద్రపోతున్నట్టు నటిస్తాడు. అవిక అజయ్ని చూసి, హమ్మయ్యా ఇంకా లేవలేదు, త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి అని అనుకుని ఫాస్ట్గా డ్రెస్సపై వెళ్ళిపోతుంది. అవిక వెళ్ళిపోయాక అజయ్ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. అవిక కిందకి వెళ్లేసరికే మేయిడ్ ఇల్లంతా మాప్ పెడుతూ ఉంటుంది. సరే అనుకుని గార్డెన్లో పూలు కోయడానికి వెళ్తుంటే మల్లిక ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. మల్లికన్ చూసి, గుడ్ మార్నింగ్ వదినా అని తనని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అవి, ఈరోజు నువ్వే పూజేస్తావా, నిన్నూ నీ లింగాష్టకం మిస్ అయ్యామని అత్తయ్యవాళ్ళు ఫీలయ్యారు. హా వదినా, ఇదిగో పూలు కోసుకురావడానికే వెళ్తున్నాను అనేసి గార్డెన్గోకు వెళ్ళిపోతుంది. అవిక పూలు కోసుకుని వచ్చేప్పటికి మల్లిక ఫ్రెష్ అయి వచ్చి పూజగది క్లీన్ చేస్తుంది. అవిక మల్లికన్ చూసి నవ్వి తను దేవుడి పటాలకి పూలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. పూజ ముగించి లింగాష్టకం చదవడం మొదలుపెట్టగానే అందరూ దేవుడి గది దగ్గరికి వచ్చి నిలబడతారు. అవిక ఎంత శ్రావ్యంగా పాడుతుందంటే అందరూ మైమర్చి వింటూ ఉంటారు. పూజ కంప్లీట్ చేసి హారతి ఇచ్చాక అందరికీ ప్రసాదం పెట్టి చివరిగా అజయ్ చేతిలో అక్షంతలు పెట్టి ఆశీర్వాదం కోసం కాళ్లకి నమస్కరిస్తుంది. అజయ్ అక్షంతలు చెల్లి పైకి లేపి నుదిటిమీద ముద్దు పెట్టుకుంటాడు. అది చూసిన అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. అందరూ అక్కడే ఉండటంతో అవిక సిగ్గుని కవర్ చేస్తూ అజయ్ నడున్ని గిచ్చిపెడుతుంది. పైకి అరిస్తే పరువుపోతుందని సైలెంటుగా నొప్పిని భరిస్తూ నీ సంగతి రాత్రికి చెప్తాను అని అవికకి మాత్రమే వినిపించేలా చెప్పి వెళ్లి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ కూర్చుంటాడు. అజయ్కి తోడవుతారు వినయ్ ఇంకా చక్రధర్రార్లు. వాళ్లని చూసి నవ్వుకుని అందరికీ కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళిపోతారు సుశీలగారు. ఆమెతో పాటే అవిక ఇంకా మల్లిక టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ దారి పడతారు. సాయంత్రం మల్లిక అవనిక గార్డెన్లో పువ్వులు కోసుకుంటూ ఉంటే అవి డల్గా ఉండటం చూసి మల్లిక అవనికతో, మన ఫ్రెండ్షిప్కు నువ్వు ఏమాత్రం వాల్యూ ఇస్తే నేను అడిగే మాటకు సమాధానం చెప్పు అంటుంది. మల్లిక ఏమడుగుతుందో ముందే ఊహించిన అవి, నువ్వు ఏమడుగుతావో నేను ఊహించగలను, నేను కూడా మనసులో ఈ అగ్నిపర్లతాన్ని మోయలేకపోతున్నాను, ఈరోజు అన్ని విషయాలు నీతో మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను. 1 ఇయర్ బ్యాక్ నేను రీసెర్చ్లో ఉండగా పీరియడ్ టైంలో ప్రాబ్లం అనిపించి డాక్టర్ను కన్సల్ట్ చేస్తే గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక పెళ్లి అంటే ఇష్టం లేదని వాదిస్తూ వచ్చాను. నాకు అజయ్ అంటే ప్రాణం అని నీక్కూడా తెలుసు. తనతో జీవితాన్ని చాలా అందంగా ఊహించుకున్నాను. అజయ్కు పిల్లలంటే చాలా ఇష్టం. ఇవన్నీ వదిలేసి యుఎస్ వెళ్ళిపోదామనుకున్నాను. కాని నా ప్రాణానికి ప్రాణమైన అజయ్ భార్యగా కొన్ని రోజులైనా తన గుండెలపై ఒదిగిపోవాలనే ఆశతో అజయ్ని 1 ఇయర్ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. అజయ్ దృష్టిలో, మీ అందరి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయినా పర్వాలేదు అని కొన్ని రోజులైనా అజయ్ భార్యగా ఉండి తర్వాత డివోర్సిచ్చి యుఎస్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుశీలగారు పిలవడంతో అవి మల్లికతో, ఈ విషయాలు ఎవరితోనూ చెప్పొద్దు ప్లీజ్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలో అజయ్ సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అవనిక కాఫీ తీసుకురానా అజ్జూ అనేసరికి అజయ్ తలుపు బోల్ట్ పెట్టి అవి దగ్గరకు వస్తాడు. అవి కంగారుగా ఏం చేస్తున్నావురా అని అడిగేసరికి, భయపడుకు అవి, నిన్ను ఏమీ చేయను, ఒకసారి ప్రశాంతంగా కూర్చో, నీతో మాట్లాడాలి, ఏంటి అన్నట్లు అవి అజయ్ని చూస్తూ ఉంటుంది. అవి, మనం డివోర్స్ తీసుకుందాం,
నేను అందర్నీ మోసం చేస్తూ నటించలేకపోతున్నాను. 1 ఇయర్ తర్వాత తీసుకునే డివోర్స్ ఇప్పుడే తీసుకుందాం. పెద్దవాళ్ల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. అజయ్ మాటలకు అవి గట్టిగా ఏడుస్తూ అజ్జు అంటూ గట్టిగా హత్తుకుంటుంది. పిచ్చి అవి, నువ్వు మల్లికతో మాట్లాడిందంతా నేను విన్నాను. అవి షాక్తో అజయ్ వైపు చూస్తే, చిన్నప్పటినుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది. పిల్లలు పుట్టకపోవడం ఒక సమస్య అనుకుని మనసులో ఇంత భారాన్ని మోసావా పిచ్చి? ఒకవేళ అవకాశం లేకపోతే ఒక అనాథను తీసుకొచ్చి మంచి జీవితాన్ని ఇద్దామనేసరికి అజ్జు ఐ లవ్ యూ అంటూ గట్టిగా హత్తుకుంటుంది. అజయ్ కూడా ఐ లవ్ యూ శ్రీమతిగారు అంటూ తన పని తాను మొదలుపెడతాడు. మీకు అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్, అజయ్ ఏ పని మొదలుపెట్టాడో?